మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ మనకి అవగాహనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం దేవుని వాక్యమును ఎరిగిన వారం కాబట్టి. ఏ సంగతి దేవుడు మనకి చెప్పకుండా ఉండలేదు. ప్రత్యేకంగా ప్రభు రాకడ దినాలు, ఆయన ఆగమనం, దాన్నే మనం రెండవ రాకడ సూచన అంటాం. మనం శిష్యులు అడుగుతారు ప్రభుని, ప్రభువా నువ్వు తిరిగి వస్తానన్నావు, నీ రాకడ రెండవ రాకడ, మొదటి రాకడ అయిపోయింది, ఇప్పుడు ఏ రాకడ? రెండవ రాకడ. మొదటి రాకడలో ఎవరి కోసం వచ్చాడు? పెద్దగా మొదటి రాకడలో ఎవరి కొరకు వచ్చాడు? ఇశ్రాయేల్ కోసమా, అందరి కోసమా? అందరి కోసం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును, అందరి కోసం వచ్చాడు. ఆయన రెండవ రాకడలో గమనించండి, సంఘము ఎత్తబడుతుంది. దాన్ని రహస్య రాకడ అన్నాం. గుర్తున్నాయా? ఇవన్నీ గుర్తున్నాయా లేదా? లేవు. అందుకే కదా మీరు బైబిల్ తరగతికి రండి అంటే రారు, నేర్చుకోండి అంటే నేర్చుకోరు. ఇవన్నీ ఈ చివరి దినాల్లో మీకు తెలిసి ఉండాలి కదా. సంఘము ఎత్తబడుతుంది, దీనిని రహస్య రాకడ అంటాం. 7 ఏళ్ళు మధ్యాకాశంలో సంఘము, దీనిని విందు అన్నాం, దీనిని బీమా అన్నాం. బీమా అంటే సంఘమునకు బహుమతులు ఉన్నాయి, సంఘమునకు బహుమానాలు ఉన్నాయి. అనగా సంఘమును విచారించి న్యాయ తీర్పులోనికి పిలిచి నిన్ను నన్ను ఇక్కడ శిక్షించడానికి కాదు, నరకములో త్రోసివేయడానికి కాదు, కానీ భూమి మీద మనం అంటే సంఘము యేసయ్య బిడ్డలుగా, యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డలుగా మనం దేవుని కొరకు ఏం చేశాము అన్నది ఏం చేస్తాడైనా మధ్యాకాశంలో దేనిలోకి తీసుకొస్తాడు? తీర్పులోనికి తీసుకొస్తాడు. దానిని బట్టి మనకు బహుమానాలు ఉంటాయి. దానిని బీమా అంటారు. దీన్ని నేను చాలా వివరంగా చాలాసార్లు పలుమార్లు స్క్రీన్ మీద మీకు ఇమేజెస్తో పాటు నేను చూపించాను. అది మీకు ఎంతవరకు గుర్తుందో నాకు తెలీదు. నేర్చుకోవడం అన్నది ముఖ్యం, దృష్టి పెట్టడం అన్నది ముఖ్యం. ఇంకొక మాట కూడా చెప్పాలి, కష్టపడకుండా వాక్యం రాదు, రానే రాదు. ఎందుకు వస్తుంది? రాదు కదా. కష్టపడకుండా వాక్యము రానే రాదు. ఇప్పుడు నేను మీకు సిద్ధం చేసుకొచ్చానే ఈ వాక్యం, నాకు ఉదయం తెల్లారిపోయింది. ఉదయం నేను టైం చూసుకునేటప్పటికి 4:40 అయింది, సిద్ధపడి వచ్చాను. ఇదే వాక్యం మీద నేను గత 3 దినాలుగా సిద్ధపడతానే ఉన్నాను. నాకు ఇంతవరకు ఈ వాక్యం పూర్తి చేయలేదు. నేను ఇంకా రాయాల్సింది ఉంది, ఇంకా సిద్ధపడాల్సింది ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, గంట వర్తమానం చెప్పడానికి మీకు ఎంతో సిద్ధపరిచి మీకు తీసుకొచ్చి అంతా వండి మీకు వడ్డిస్తుంటే మీకేమైంది నేర్చుకోవడానికి? చెప్పండి. తినడమేగా మీరు చేయాల్సిన పని. రా మెటీరియల్ కాదు కదా మీకు ఇచ్చారు, శ్రేష్టమైన ఆహారం తినడానికి ఏమైంది? ఎవరన్నా వచ్చి తినిపించాలా? కష్టపడకుండా రాదండి. మీరు ఎంత గుంజుకున్నా, మీరు ఏది చేసినా, మీరు కష్టపడకుండా వాక్యం రాదు. కష్టపడకుండా మీరేం సాధించలేరు. వింటున్నారా? నేను గతంలో చెప్పాను, వాక్యం కొరకు కష్టపడాలి అని, నేర్చుకోవడానికి కష్టపడాలి. ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లోకి ఇవ్వడానికి ఎంతమంది ప్రాణార్పణ చేశారు తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథము కొరకు అగ్నికి ఆహుతయ్యారు. ఇంతమంది యొక్క ప్రాణం యొక్క విలువ, ప్రాణార్పణ. ఈ దినాన పరిశుద్ధ గ్రంథం మనకు వచ్చింది. దాని విలువ మీరు తెలుసుకోకపోతే ఎలాగా? చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. బెంజమిన్ నెతన్యాహు యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు. ఇరాన్కి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుంది కదా.
ఆయన ఒక మాట అన్నాడు. ఆ దేశ ప్రధాని ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలు అనబడిన మేము బావిలో కప్పలు కాదు, మేము సింహాలు అని చెప్పాడు. మళ్ళీ చెప్తాను. బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలు అనబడిన మేము బావిలో కప్పలు కాదు, మేము పోరాడే సింహాలం అన్నాడు. మీరు ఎందుకు ఈ మాట అన్నాడు? బావిలో కప్పలేంటి, పోరాడే సింహాలేంటి, ఏంటి ఇందులో ఉన్న రహస్యం అని నీకు తెలియాలంటే బైబిల్ తెలియాలి కదా. వినండి, మనం ఒక మాట అంటాం, ఒక సామెత వాడతాం. ఒక గదిలో పడేసి పిల్లిని అదే పనిగా కొడుతూ ఉంటే ఏమైంది? ఒక గదిలో పడేసి పిల్లిని అదే పనిగా కొడితే ఏమైంది? పులి అయిద్ది, లేదు సింహం అయిద్ది, పోరాటం నేర్చుకుంటుంది. ఇశ్రాయేలీలకి జరిగింది అదే. ఈ ప్రపంచంలో ఒకానప్పుడు వారు అతి బలహీనులు, ఈ ప్రపంచంలో అపరిమితమైన ద్వేషానికి గురైన వారు, అపరిమితముగా రక్తము చిందించిన వారు, ప్రపంచంలో అందరి చేత తొక్కబడిన వారే, అసహించుకొనబడిన వారే, తృణీకరించబడిన వారే. ఈ ప్రపంచానికి యూదులు, ఇశ్రాయేలీల అవసరం లేదని వారిని తోలనాడిన వారే. కానీ ప్రపంచంలో ఆ పరిస్థితులు వారు పోరాడడం నేర్చుకున్నారు. వాళ్ళు, మీకు ఒక మాట జ్ఞాపకం వస్తుందా? ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు, ఆ పోరాటం నేర్చుకున్నారండి. గుండెల్లో నుండి పుట్టింది వారికి ఆ పోరాటం, తెగువ, సాహసం, తెగింపు. అందుకే ఆయన అన్నాడు, బావిలో కప్పలం కాదు. ఏ రోజైతే మనం చాలాసార్లు రోజువారీ పేపర్లో చదువుకుంటాం, ప్రపంచంలో చాలా దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని తిట్టడం చూస్తే, ఇజ్రాయేలీలు ఓరక యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధము చేయకపోతే ఆ దేశం ఆడ ఉండదు. ఏ రోజైతే యుద్ధం చేయడం మానుకుంటారో ప్రపంచ పటంలో నుండి ఇజ్రాయెల్ దేశం ఉండదు. వారు తమ ఉనికిని కోసం వారు పోరాడుతున్నారు. వాళ్ళు నిత్యము రక్త ప్రోక్షణ అక్కడ, నిత్యము భయానకమైన పరిస్థితులు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో. ఏ రోజైతే వారు యుద్ధము చేయరో, ఏ రోజైతే పోరాటం మానేస్తారో, ఆ రోజు ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో ఉండదు. ఈరోజు యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధం ఎందుకు జరుగుతుందో మీకు తెలియాలి. ఇది మీకు చెప్పడానికి నేను ఎంతో సిద్ధపడి వచ్చాను. మీరు చురుగ్గున్నారా? ఉన్నారా లేరా? దేవుని వాక్యం వినేటప్పుడు ఎట్టుండాలి? చురుగ్గా ఉండాలి. యుద్ధం గురించి ఏం చెప్తుంది? ఇరాన్ ఎవరు, ఎందుకు యుద్ధం చేయడానికి సాహసిస్తుంది? ఇరాన్ దేశాన్ని గురించి దేవుడు రాయించాడంటే రాయించకుండా ఎందుకుంటాడు? బైబిల్లో లేనిది ఏదైనా జరుగుతుందా? అందుకే బైబిల్ చదవాలంటాను నేను. ప్రపంచంలో ఉన్న ప్రశ్నలకు మనం జవాబు చెప్పాలి, ప్రపంచానికి నేర్పించాలి. ఇదిగో భవిష్యత్తు నెరిగిన దేవుడు ఇందులో రాశాడు జరిగిన సంగతులను. వింటున్నారా? వారు పోరాటం నేర్చుకున్నారండి. వాళ్ళు గత కొన్ని వారాలుగా జరుగుతున్న సంగతులు మీకు తెలుసు. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఈరోజు ఉదయం దాకా జరుగుతున్న పరిస్థితులు ఎంత భయానకమో మీకు తెలుసు. ఏప్రిల్ 2 నుండి ఈ దినం 21వ తారీఖు దాకా జరుగుతున్న పరిస్థితులు ఒక్కసారి మనం అలా చూస్తే మనం ఎక్కడున్నామో, రాకడకు మనం ఎంత దూరంలో ఉన్నామో మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తున్నాడు తెలుసా? మనం సిద్ధపడాలని, మనం దేవుని వాక్యం ద్వారా మేల్కొల్పు పొందాలని. బెంజమిన్ నెతన్యాహు అన్నాడే, నేను బావిలో కప్పగా ఉండను, నేను పోరాడే సింహంగా ఉంటాను. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అన్నమాట. ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశాన్ని చూసినప్పుడు మనకి ఆశ్చర్యం అవుతుంది. ఏంటో తెలుసా? 92 లక్షల మంది జనాభా, 1 కోటి మంది అండి, దగ్గరగా 1 కోటి మంది జనాభా, 1 కోటి మంది జనాభా చుట్టుపక్కల 24 కోట్ల మందితో పోరాడుతుంది. యుసి, బావిలో కప్ప అయితే బావిలో మూతేసేవాళ్ళు దాన్ని. ఆ కప్పలాగా లేదు, బయటకు వచ్చింది. నిత్యం 24 కోట్ల మంది ఆ దేశాన్ని చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎప్పుడు దాన్ని నాశనం చేయాలా. ఏ రోజైతే ఇశ్రాయేల్ దేశం పోరాడదో,
యుద్ధం చేయదో ఉండదు ఆ దేశం. అందుకే తన ఉనికి కోసం పోరాడుతుంది, తన ఉనికి కోసం యుద్ధం చేస్తుంది, తన ఉనికి కోసం రక్త ప్రోక్షణ చేస్తుంది. ఎందుకో తెలుసా? ఇజ్రాయేల్ దేశం రేపటి దినాన దేవుడు కేంద్రంగా చేసుకునే దాన్ని పరిపాలిస్తాడు ఆయన. అందుకే సాతానుడు తెలుసు, సమయం చాలా కొంచెం ఉంది, చాలా తొందరగా ఇజ్రాయేల్ దేశాన్ని ఆ నుంచి తీసేద్దామని. ఇప్పుడు ఏ దేశానికి యుద్ధం జరుగుతుందండి? ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది కదా. ఇరాన్, జాగ్రత్త వినండి, ఇప్పుడు ఇరాన్ చీఫ్ ప్రెసిడెంట్ అయతుల్లా స్క్రీన్ మీద మీరు 3 విషయాలు తెలుసుకోవాలి. అతడు ప్రెసిడెంట్ అయ్యాడు, అధ్యక్షుడు అయిన తర్వాత 3 విషయాలు చెప్పాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు స్క్రీన్ మీద, 3 విషయాలు మీరు రాసుకోవాలి. అవి ఎందుకు యుద్ధం జరుగుతుందో. అతడు ఇరాన్ దేశానికి అధ్యక్షుడు అయిన తర్వాత ఏం చెప్పాడంటే, చూడండి, ప్రపంచ పటంలో సెంటర్గా ఉంటుంది మీకు ఇజ్రాయెల్ దేశం. ప్రపంచ పటంలో మిడిల్ ఎక్కడుంది? ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం నకలు చూడండి, తర్వాత స్క్రీన్ మీద వస్తుంది. మిడిల్ ఉంటుంది ప్రపంచ పటంలో. మిడిల్ ఎందుకు మిడిల్ ఉంది అంటే ప్రపంచానికి నడిబొడ్డు. ఏంటది? ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం. మీకు చాలా తేలిక అర్థమవుతుంది. అంటే మనకి బొడ్డు ఎలాంటిదో, బొడ్డు ఉంది కదా, ఈ బొడ్డు ఎలాంటిదో ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ దేశం అలాంటిది. వినండి, ఇప్పుడు ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఇది ఒక వస్తువు, దీని యొక్క ద్రవ్యరాశి అంతా కూడా, ద్రవ్యరాశి అంటే భారము, బరువు, దీని భారము బరువు అంతా కూడా కేంద్రంగా ఒక చోట ఇమిడి ఉంటుంది. ఒక చోట మనం సరిగ్గా అది చేయలేములేండి. మనం ఆ పాయింట్ తెలిస్తే సరిగ్గా మనం ఒక చోట చేయబెడితే ఇది ఏ స్థలంలో అయితే పట్టు తప్పకుండా నిలిచిపోతుందో, ఇది ఇలాగా మీకు అర్థం అవడానికి ఇది ఉంది కదా, దీన్ని మనం ఏ పాయింట్లో అయితే పెట్టగలమో అలా నిలబడుతుందో దాన్ని ఏమంటారంటే గరిబి నాభి స్థానము అంటారు. చెప్పండి, ఏ స్థానం? మీకు అర్థం అవటానికి చెప్తాను, ఇంకా బాగా అర్థం అవటానికి. మీరు సర్కస్ చూశారు కదా, చూసారా? ఆ సర్కస్లో ఒక పెద్ద బ్యాంబూ స్టిక్ మీద, ఒక బొంగు లాంటిది, ఒక కర్ర లాంటిది, దాని మీద ఒక వ్యక్తిని నిలబెట్టి పైకి లేపుతారు. వ్యక్తి కింద పడతాడా? బ్యాలెన్స్, దాన్ని బ్యాలెన్స్ అంటారు. అంటే కరెక్ట్గా ఆ బ్యాంబూ స్టిక్ ఎక్కడ పెడతారు చెప్పండి? బొడ్డు అంటే సెంటర్ పాయింట్ అనమాట. అంటే మన ద్రవ్యరాశి, మన బరువు కేంద్రీకృతం అయి ఉండే పాయింట్ ఇది. దాన్ని కరెక్ట్గా పైకి లేపుతారనమాట. ఇజ్రాయెల్ దేశం ఏంటంటే ఈ ప్రపంచానికి బొడ్డు, కేంద్రం, మధ్యస్థలం. యేసయ్య ఎందుకు అక్కడ పుట్టాడు? ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు అందరూ చెప్పండి, అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభు. మనం అర్థం చేసుకోవాలి, ఈ భువనపు నాభి ఎవరికి తెలియను. ఒక కవి చెప్తున్నాడు, ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, అందుకే అక్కడ పుట్టాడే. చిన్న దేశం అండి ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు హైదరాబాద్ ఉంది కదా, అంత కూడా ఉండదు, అంత చిన్న దేశం. అది ఇంకా అక్కడే ఉంటుంది, ఉండాలి, యేసయ్య వచ్చేదాకా ఉండాలి. కానీ చుట్టుపక్కల ఉన్నారే అరబ్బులు, చుట్టుపక్కల ఉన్నారే ఇజ్రాయెల్ దేశం వ్యతిరేకులు, దాన్ని ఉండకూడదని నాటి నుండి నేటి దాకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ యుద్ధము యొక్క కొనసాగింపే ఇరాన్ ఇజ్రాయెల్ దేశం యొక్క యుద్ధం. యుద్ధం ఆగదు. యుద్ధం ఎందుకు జరుగుతుందో మీకు తెలుసుకోవాలి. ఈ కీలకం చాలా క్లుప్తంగా మీకు ఒక స్టోరీలాగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఎందుకు జరుగుతుంది యుద్ధం, ఎందుకు జరగాలి యుద్ధం? సరిగ్గా 1948 సంవత్సరం మే 14, 1947 ఆగస్టు 15. ఏంటి రెండు సంబంధం? అందరు ఎక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నారా? చెప్పండి. 1947 ఆగస్టు 15 ఏమొచ్చింది మనకి? వెరీ గుడ్.
1948 మే 14 ఎవరికి వచ్చింది? సరిగ్గా 9 నెలల తేడా. దట్స్ ఆల్. 9 నెలలండి తేడా. ఈ 9 నెలల్లో ఏమైంది తెలుసా? విత్ ఇన్ ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన జస్ట్ 24 అవర్స్, మే 14వ తారీఖు ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది 1948. 24 గంటల కాకముందే ఆ చుట్టుపక్కల దేశాలు 9 దేశాలు ఆ చుట్టుపక్కల ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం వాళ్ళకి ససేవరా ఇష్టంలా, ఉండకూడదు. ఇజ్రాయెల్ దేశానికి ఒక పేరు పెట్టాడు, అదే నేను చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేశం అంట క్యాన్సర్ ట్యూమర్ అంట ప్రపంచ దేశాలకి. దాన్ని ఉండకూడదు అన్నాడు, దాన్ని నిర్మూలన చేయాలి అన్నాడు అయతుల్లా అనేవాడు, ఇరాన్ అధ్యక్షుడు. ఎందుకు అన్నాడు ఆ మాటలు మీరు తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ దేశం ఏర్పడి 1948 మే 14, కానీ మే 15వ తారీఖున చుట్టుపక్కల ఉన్న 6 దేశాలు యుద్ధానికి వచ్చినాయి. తెలుసా? అప్పుడు ఇశ్రాయేలీల యొక్క జనాభా ఎంతో తెలుసా? 5 లక్షలు. ఇశ్రాయేలీల యొక్క జనాభా 5 లక్షలు. ఆ చుట్టుపక్కల 6 దేశాలు యుద్ధానికి వచ్చినాయే, ఆ జనాభా 6 కోట్లు. 5 లక్షలు ఎక్కడ, 6 కోట్లు ఎక్కడ? 160 రెట్లు ఎక్కువ. ఏం జరిగింది తెలుసా? 5 లక్షల మంది ఇశ్రాయేలీలు 6 కోట్ల మందిని జయించారు. ఎలా సాధ్యం? యెహోవానైనా నేను మార్పు లేనివాడను. ఒక మాట చదువుకుందామా? రండి, ఆ మాట చదువుకుందాం. చాలా ఆసక్తికరమైన మాట. ఇజ్రాయేలీని ఎవరు కాపాడుతున్నారు అనేది మనకి చాలా విషయాలు. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. మలాకీ గ్రంథం 3:6, యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. చూసారా? యెహోవానైనా నేను, చదవండి, మీ ఆ మాటలు చదవడం ఆశ్చర్యకరం. యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైనా మీరు లయము కాలేదు అని చెప్పాడు. మీరు లయము కాలేదు. మీకు తెలుసా, ఇప్పటిదాకా ఇజ్రాయేల్ దేశం చేసిన ప్రముఖమైన యుద్ధాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందులో కీలకమైనవి 9 యుద్ధాలు పైన ఉన్నాయి. కానీ ఒక్క యుద్ధంలో ఓడిపోలేదు. ఆ పక్కన పాలస్తీనా ఉందే, ఇజ్రాయెల్ దేశాన్ని పక్కన ఆ పాలస్తీనా ఒక్కటే దాదాపు 176 సార్లు ఇశ్రాయేల్ మీద దాడి చేశారు. కానీ ఇజ్రాయెల్ దేశం ఇంతవరకు ఓడిపోదు. అందుకే ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ దేశం అంటే భయం. చాలా ఆశ్చర్యమయ్యేది ఏంటి తెలుసా? నిత్యము కత్తుల గుహలో ఉంది ఇజ్రాయెల్ దేశం. ఎవరు కాపాడుతున్నారు దాన్ని? ఎవరు సంరక్షిస్తున్నారు దాన్ని? వాక్యంలో రాయబడింది, యెహోవానైనా నేను మార్పు లేనివాడను. అందుకే యాకోబు సంతతి అయిన మీరు లయం కాలేదు, లయం కారండి. ఎందుకో తెలుసా? రేపు దేవుడు రావాలి, యేసయ్య రావాలి. వచ్చి ఇదిగో ఆయన సంఘము కొరకు వచ్చాడు, సంఘాన్ని తీసుకుపోతాడు. 7 ఏళ్ల విందు తర్వాత ఆయన దేని మీద అడుగు పెడతాడు? మళ్ళీ ఏ కొండ మీద నుంచి వెళ్ళాడు ఆయన? ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు. కాబట్టి మళ్ళీ ఏ కొండ మీద అడుగు పెట్టాలి? ఆ ప్రత్యేకంగా ఆయన ఎవరి కోసం వస్తున్నాడు ఈసారి? ఇశ్రాయేల్. మరి ఆయన ఇశ్రాయేల్ కోసం వస్తే ఇశ్రాయేలీలు లేకుండా చేయడం ఎవరి తరం అండి? ఈ ప్రపంచం ఏకమైన, ప్రపంచమంతా ఒకటైనా ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరేం చేయలేరు. మీకు విచిత్రం ఏంటో తెలుసా? కానీ నాటి నుండి నేటి దాకా ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలి అని తెలుసా? వాళ్ళకి ఎంత కసి అంటే ఇజ్రాయెల్ దేశం మీద. ఇదేంట్రా, మన దేశాల మధ్య వీళ్ళు కొరకరాని కొయ్యగా తయారయ్యారు ఇశ్రాయేల్. వీళ్ళు ఎందుకు తిప్పి చూస్తే 1,000,000 మంది లేరు. అంత ధైర్యం ఎక్కడది వాళ్ళకి? అంత పోరాట పటిమ ఎక్కడది? అంత జ్ఞానం ఎక్కడది? అంత ధైర్యం ఎక్కడది? నేను మళ్ళీ చెప్తున్నాను, దెబ్బలు తిని తిరగబడ్డం నేర్చుకున్నారు వాళ్ళు. ఒక మాట చదువుకుందామా? రండి, ఇదే వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అక్కడ చూడండి, 32, 33లో 2 వచనాలు చదువుతాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11, 12 వచనాల్లో
మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఇశ్రాయేలీని దేవుడు ఎలా నడిపిస్తున్నాడో, ఎలా కాపాడుతున్నాడో, ఎలా భద్రపరుస్తున్నాడో, వారిని ఎలా మోస్తున్నాడో చెప్పాడు ఇక్కడ. పక్షిరాజు తన గూడు అని చెప్పాడు. అంటే రెక్కల మీద ఎలా మోస్తుందో నేను ఇశ్రాయేలీని అలా మోస్తున్నాను అని చెప్పాడు. రైట్. ఇక 33వ అధ్యాయం 29వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన లేదా విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవరని చెప్పాడు. ఆయన నీకు సహాయకరమైన కేడం. ఆ తర్వాత అన్నాడు నీకు ఔన్నత్యము కలిగించు. ఇంకే తిరుగులేదు వాళ్ళకి. చూసారా, ఇజ్రాయేలు, ఓ ఇజ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పది. కోటి మందే నీ భాగ్యం ఎంత గొప్పది. శత్రువుల మధ్య ఉన్నావు, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గాన్ని నేనే. దేవుడే కాపాడుతున్నాడు వాళ్ళు అని అన్నాడు. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. చెప్పండి, ఏమేయుదురు? ఇప్పుడు ఆ వేషం ఏంటో మీకు తెలుస్తుంది. తెలుసా యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆ యుద్ధం గురించి మీరు తెలుసుకుంటే మన గుండెలు అవిసిపోతాయి. ఇన్ని బాధలు పడుతున్నారా ఇశ్రాయేలీయులు? ఎంత దుఃఖం వచ్చేదో తెలుసా అండి మనకి. నిత్యం ఏ దిక్కు నుంచి ఎవడు బాంబేస్తాడో తెలియదు. చుట్టూ శత్రువులే, ఒక్క స్నేహ దేశం లేదు. నిత్యము ద్వేషానికి గురవుతున్నవారే, నిత్యము అవమానానికి గురవుతున్నవారే. తెలుసా, యుద్ధము చేయకుండా ఉండలేదు, పోరాటం చేయకుండా ఉండలేదు. యుద్ధము చేయడమే దాని నైజం. రేపు ప్రభు వచ్చే వరకు ఇశ్రాయేల్ దేశం ఉండాలి. కోటి మందేనండి. ఆయన అంటున్నాడు నీ శత్రువులు నీకు లోబడినట్లు వారు వేషం వైదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. చెప్పండి, వారు తొక్కుతారా నువ్వు తొక్కుతావు అన్నాడా? చెప్పండి, ఎవరెవరు తొక్కుతారు? ఇశ్రాయేలీయుల శత్రువుల్ని. హ్యాపెండ్, ఇదే జరుగుతుంది అక్కడ. దేవుడే కాపాడుతున్నాడు వాళ్ళు. యుద్ధాన్ని గురించి మనం తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ఏమిటి యుద్ధం, ఎందుకు జరుగుతుంది? ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనాలు ఎంత సరిగ్గా నెరవేరుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడకు వస్తునున్నావు కదా, నీ రాకడకు నీ ఆగమన సూచనలు అనగా యుగ సమాప్తి సూచనలు ఏంటి అనగా అంతము అంటున్నావు కదా, అంతము వైపు వెళుతున్నాం కదా, మీ రాకడకు మేము ఎలా తెలుసుకోగలగాలి సూచనలు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి చాలా విషయాలు చెప్పాడు. మీకు అవి అర్థం అవటానికి నేను చెప్పాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదవాలి, లూకా సువార్త 21వ అధ్యాయం చదవాలి. ఈ రెండు మీరు చదవాలి. మత్తయి సువార్త 24, లూకా సువార్త 21వ అధ్యాయం మీరు చదివినప్పుడు ప్రభు చాలా విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవరూ మిమ్మల్ని మోసపడకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసగిస్తారని ప్రభు చెప్పాడు. అన్నాడు, యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని చెప్పాడు. ఇవి జరగవలసి ఉంది, జరుగుతున్నాయి, కానీ అంతము వెంటనే రాదు, జరగవలసి ఉంది. అంటే అంతానికి దగ్గరగా ఉన్నాం అని చెప్పాడు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యము అని చెప్తూ ప్రభు చెప్పాడు. అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి అని చెప్పాడు. ప్రకృతి విపత్తుల గురించి చెప్పాడు. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని ఒక్కసారి మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ప్రభావాన్ని చూడండి. యుద్ధాలు, ఇప్పుడు మనం ఒక యుద్ధాన్ని గురించి వింటున్నాం. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధమైనా అంత పట్టించుకోం మనం. ప్రపంచానికి అంత పట్టింపు ఉండదు. కానీ సరిగ్గా మధ్య ప్రాచుర్యంలో, మిడిల్ ఈస్ట్ అంటారు, మధ్య ప్రాచుర్యం. మిడిల్ ఈస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు యొక్క ఉన్న ఆ ప్రదేశాలని మధ్య ప్రాచుర్యం అంటారు. అంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఆనుకొని ఉన్న అన్ని దేశాల సమూహం మధ్య ప్రాచుర్యం అన్నమాట. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి
ఏ చిన్న విషయం జరిగినా ప్రపంచానికి అవసరం. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఏ విషయం జరిగినా ప్రపంచం కలవరపడిద్ది, ప్రపంచం ఆందోళన పడిద్ది, ప్రపంచం ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచ దేశాలు 850 మంది, మనం ఇలా అనుకుందాం, దాదాపుగా ప్రపంచ జనాభా 850 కోట్లు కదా. 850 కోట్ల మంది జనాభా 1 కోటి మందితో సంబంధం కలిగి ఉన్నారా లేదా? చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారు. ప్రపంచ భవిష్యత్తు అండి, ప్రపంచ భవిష్యత్తుకు కేంద్రమైంది ఇజ్రాయెల్ దేశం. ఎందుకో తెలుసా? రేపు యేసయ్య రాబోతున్నాడు, ఒలీవల కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు ఆయన. ఇది జరగవలసి ఉంది. ఈ దినాన ఈ యుద్ధము యొక్క పూర్వపరాలు మనం పరిశీలించవలసిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు చూడండి, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే అంతము. ఇప్పుడు మనందరం రాకడ కొరకు ఎదురు చూస్తున్నారా? మీ అందరూ చూడలేదా? ఇక్కడే ఉందాం అనుకుంటున్నారా? వెళ్దాం అనుకుంటున్నారా? ఎక్కడికి? పరలోకం పోతారా? బైబిల్ చదువుతున్నారా? మరి బైబిల్ చదవరు, కానీ ఎంత ఆశ అండి ఎక్కడికి పోదామని. పరలోకం పోతారా? ఆ మైక్రో స్టేషన్ ఎత్తన్నలు ఎగుస్తారా? చెప్పండి. దేవుడు మంచివాడు, ఉపకారి. నేనేమంటాను తెలుసా? ఎంత మంచి ఉపకారి, ఎంత మంచి గొప్ప దేవుడు అంటే, మనల్ని పరీక్ష పెట్టి పరలోకానికి రమ్మన్నాడు అనుకోండి, ఎంతమంది పాస్ అవుతాం? మీకు బైబిల్లో పరీక్ష, మరి దేవుడు పరీక్ష పెడితే 100కి 100 మార్కులు రావాలి కదా. బైబిల్లో పరీక్ష పెట్టి నువ్వు ఇందులో పాస్ అయితేనే పరలోకం అన్నాడు అనుకోండి, నేను అంటాను నోరు మూసుకొని మనం చదివేవాళ్ళం బైబిల్. అవునా కాదా? అంటే మనకు ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు నమ్ముకుంటే చాలండి, ఈ బైబిల్తో పనేముంది అంటే ఎలా చెప్పండి? ఆ దేవుడు నీకు అర్థం అవడానికే కదా, ఈ లోకంలో జీవించవలసిన విధానమే కదా, పరలోక రాజ్య సంగతులే కదా, దేవుడు మనకిచ్చిన రాజ్యాంగం కదా ఇది చదవకపోతే ఎలా? ఇది చదవకపోతే మనకి ప్రపంచ పరిస్థితులు మనకి ఎలా తెలుస్తాయి, ఎలా అర్థమవుతాయి? ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఆ పరిస్థితుల పర్యవసానం ఏంటో దేవుడు మనకు రాయించాడు కదా. దీన్ని చదవకపోతే ఎలా చెప్పండి? శ్రేష్టమైన గ్రంథం కదా పరిశుద్ధ గ్రంథం. కాబట్టి మీరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ నిర్ణయం అది? మీ అందరికీ ఏం కావాలి? పరలోకం కావాలి. ఇవ్వడానికే వచ్చాడు ఆయన, అక్కడికి చేరడానికే ఇది మార్గం. అర్థమైందా? కాబట్టి మనందరం ఎక్కడికి వెళ్ళాలి? రాకడలో ఎత్తబడాలా, దించబడాలా? ఎత్తబడాలి. అవునా? ఎత్తబడాలి అంటే నువ్వు దేనికన్నా కట్టేసుకొని ఉన్నావా? మనం ఎత్తబడాలి, తేలిగ్గా ఎత్తబడేది తక్కువ బరువు ఉన్నవాళ్ళు, ఎక్కువ బరువు ఉన్నవాళ్ళ? చెప్పండి, ఎవరు ఎత్తబడతారు తేలిగ్గా? తక్కువ బరువు ఉన్నవాళ్ళు. ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి లేపాలంట. ఎవరు లేపుతారు? లేపలేరు, వాళ్ళందరూ లేవటమే కదా. ఇప్పుడు చూడండి, అదే చెప్పాడు, తక్కువ బరువు ఉండండి, ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా, వెరీ గుడ్, ఓపిక పరిగెత్తడం. రన్వే మీద విమానం ఎగరడానికి ముందు ఏమైద్ది? విమానం ఎక్కారా లేదా? మళ్ళీ అదొక బాధ, విమానం ఎక్కలేదు ఇంతవరకు. ఎక్కపోయినా పర్వాలేదు, విమానం ఎక్కే పని లేదు, మీరే విమానం అవుతారు త్వరలో. రన్వే మీద విమానం ఉంది కదా, విమానం టేకాఫ్ అవడానికి ముందు అసలు అది చాలా వేగంగా చిన్న చిన్నగా మొదలయ్యి వేగం, ఎంత వేగం అని చెప్పేది కాదు, గాలిని అధిగమించే వేగం, అంత వేగాన్ని గాలిని అధిగమించి పైకి లేచింది. అంటే ఆగున్నది పైకి లేవదు, పరిగెత్తిన తర్వాత మాత్రమే. చెప్పండి, ఆగున్నది కాదు పైకి లేచేది ఎప్పుడు? నువ్వు పరిగెత్తకుండా ఎలా లేస్తావు గాలిలోకి? క్రైస్తవ జీవిత అనుభవాలండి ఇవి. నేర్చుకున్నారా? అరే నిలబడ్డవు రాదే మనకి, ఇంకా
తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడకుండా, నువ్వు ఇంకా నిలబడ్డం రాకుండా ఎప్పుడు నుంచుంటావు, ఎప్పుడు నడుస్తావు, ఎప్పుడు పరిగెడతావు, ఎప్పుడు గంతులేస్తావు, ఎప్పుడు వేగంగా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు అయినా యేసు వైపు చూస్తూ రన్ రన్ రన్. ఏది పరిగెత్తి కదా లేవాలి, పరిగెత్తకుండా ఎలా లేస్తావు? వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి నడుచుచు దేవాలయంలోకి వెళ్ళాడు. పరుగు పందెం ప్రారంభమైంది. నువ్వెప్పుడు పరిగెత్తావు? ఇంకా పరిగెట్టడం నేర్చుకున్నావా? ఇటువంటివన్నీ వింటున్నప్పుడు ప్రభా నేను ఇంకా నడుస్తూనే ఉన్నాను ప్రభా, నా నడకలో వేగం లేదు, నేను ఇంకా భారం పెంచుకొని, భారం అంటే శారీరక భారం అని కాదు, లోక సంబంధమైన వ్యవహారాల్లో తలమునకలైపోయి ఉన్నామండి. బాధ్యతల్లో లోకాన్ని ప్రేమిస్తూ, లోకంతో సంబంధం పెట్టుకుంటూ, లోక ఆశలు, లోక పద్ధతులు, లోక సాంప్రదాయాలు, నామకార్థ జీవితం జీవిస్తూ లోకంతో కట్టివేయబడి, రకరకాల కట్లతో బంధించబడి లోకానికి కట్టబడి ఉన్నావు. ఇంకేళ్ళేస్తావు? కట్లు తెంచుకోవాలి. అందుకే లోకంతో ఏమి సంబంధం ఉందో దట్ షుడ్ బి కట్. తెంచుకోవాలి, భారాన్ని తగ్గించుకోవాలి. బాగా ఎవరు పరిగెత్తారు? సన్నగున్నవాళ్ళు, లావుగున్నవాళ్ళు. ఎంత సన్నగుంటే అంత వేగం. అందరు చెప్పండి, ఎంత సన్నగా ఉంటే, ఎక్కువ మంది చెప్పట్లేదు, ఎంత సన్నగా ఉంటే అది. అంటే ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో లోకంతో సంబంధం మనం పెట్టుకుంటే లావు అవుతాం, బంధాలు పెరుగుతాయి. లోకమునైనను లోకములో ఉన్నదాన్నైనా మీరు ప్రేమించకండి. లోకములో ఉన్నదంతా నేత్రాశ అంతే. ఇవి తండ్రి వల్ల కలిగినవి. ఇదే కదా, మనం సంబంధాలు వదిలేయాలి, అప్పుడే లేస్తావు పైకి. రేపు ప్రభు రాబోతున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ప్రభు నువ్వు పైకి లేవాలని. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఈ చివరి దినాల్లో జరిగే సంగతుల గురించి ప్రభు చెప్పాడు శిష్యులకి. ప్రభువా నీ రాకడకు, నీ ఆగమనమునకు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, సూచనలు ఎలా ఉంటాయి అని ప్రభు చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే యుద్ధాల గురించి చెప్పాడు. 3 విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న 3 సంగతులు, ఇప్పుడు జరుగుతున్న సంగతులు స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే యుద్ధం జరుగుతుంది. దేనికి మధ్య? ఇజ్రాయెల్ దేశానికి ఇరాక్కి మధ్య యుద్ధం. మొన్న కొన్ని రోజుల క్రితం తైవాన్లో భూకంపం వచ్చింది. దానికి మించి ఏప్రిల్ 12-14 మధ్య కనీ విని ఎరుగని రీతిగా వర్షమే లేని ఆ ఎడారి ప్రాంతంలో, వర్షమే పడని, వర్షపాతమే లేని ఆ ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన దుబాయ్లో అసలు కనీ విని ఎరుగని ఆ వర్షం, ప్రకృతి విపత్తులు విచిత్రమైన జరుగుతూ ఉంటాయి ప్రభు వచ్చే సమయంలో. ఎంత భయంకరమో తెలుసా? ఈ 3 అండి రాకడ సూచనలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటామే, యుద్ధముల గురించి ప్రభు చెప్పాడు. యుద్ధ సమాచారాల గురించి మీరు వింటున్నారు అని. జాగ్రత్త, నువ్వు ఎత్తబడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేని కొరకు డైరెక్షన్ కలిగి ఉన్నావో శిష్యులకు చెప్తున్నాడు. జాగ్రత్త, మీరు అంతము వరకు సహించాలి అని చెప్పాడు. అంతం, చివరిదాకా నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలని చెప్పాడు. కాపాడుకోవాలి, జారిపోతే ఎలా? వింటున్నారా? యుద్ధాలు, ఎన్ని యుద్ధాల గురించి వింటున్నాను చెప్పండి మనం. రెండోది అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, రెండోది ఏం చెప్పాడు? భూకంపాల గురించి. తైవాన్ భూకంపం, దానికి ముందు జపాన్ భూకంపం, దానికి ముందు ఇండోనేషియా భూకంపం, దానికి ముందు టర్కీ భూకంపం. ఎంత నాశనం జరుగుతాయి. ప్రకృతి విపత్తులు తెలుసా? ఏంటి ఆ వర్షం ఏంటి, ఆ కథ ఏంటి? నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఆ దుబాయ్ ఒకసారి ఆ ఎడారి చూశానండి. ఆ ఎడారిలో అసలు నాకు అనిపించింది, ప్రభువా అసలు వర్షం పడితే ఎట్టుంటుంది? వర్షమే లేని ఈ ఎడారిలో అసలు వర్షం పడితే ఎట్టుంటుంది అనుకున్నానండి నేను. అక్కడ అడిగాను, వర్షం పడుతుందా అంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా వర్షమే పడదు, అసలు వర్షం పడదు తెలుసా. అక్కడ
నీళ్ళ బాటిల్ ఎంత ఖరీదో తెలుసా? ఎంత ఖరీదు తెలుసా అండి? నీళ్ళు ఎవరు అక్కడ దొరకవు నీళ్ళు. అటువంటి ఆ స్థలంలో పెద్ద పెద్ద బిల్డింగులు నిండిపోయే అంత విపత్తులు, ఎంతో నాశనం అయింది. నిజమే, ఈ చివరి దినాల్లో నాది నాది అనుకున్న దేశాలు కుప్పకొల్తాయి. అవునండి. ఎందుకు దీని గురించి నేను అక్కడ వాళ్ళని అడిగాను. దుబాయ్లో మన వాళ్ళు ఉన్నారు, చర్చ్ మెంబర్స్ ఉన్నారు. నాకు మొన్న ఫోన్ చేసినప్పుడు అడిగాను, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేశాను. నేను అడిగాను, ఎందుకు నష్టమైందో తెలుసు? అక్కడ మనకి వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వర్షపు నీరు తిరిగి ఒక చోట చేరి తిరిగి వేస్ట్ అంతా వెళ్ళి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది మనకి. అంటే నీరంతా వచ్చి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వెళ్ళి వాటిలో కలుస్తుంది, సముద్రాల్లో కలుస్తుంది. అక్కడ వర్షం లేదు, ఎప్పుడూ ఉండదు. కనీ విని ఎరుగని రీతిగా అక్కడ వర్షాలు ఉంటాయి కదా, డ్రైనేజ్ సిస్టమ్ కడతారు. అక్కడ వర్షాలు లేవు కాబట్టి ఏమి లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు కాబట్టి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా అండి? బిల్డింగులు నిండిపోయేంత నీరు, కార్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి. మీరు వెరీ వెరీ డిస్టర్బింగ్ వీడియో అది. ఆ వీడియో చూస్తే మనకు భయం కలుగుతుంది. అవునండి, చివరి దినాల్లో నాది అని అతిశయించే దేశాలు కుప్పకొల్తాయి. నేను అని అతిశయించే దేశాలు ఆయనను సేవించని ప్రజైనను ఆయనను సేవించని రాజ్యమైనను నిలవనేరదు అన్నాను. మీరు ఆలోచించండి, నెబుకద్నెజర్ ఏమయ్యాడు? సన్హెరీబ్ ఏమయ్యాడు? వారి దుష్ట పాలన ఏమైంది? మీరు ఆలోచించండి. చరిత్రలో మనం చూస్తే ఎంతమంది దుష్టులు పరిపాలించారు? ఉన్నారా? లేరే. జోసెఫ్ స్టాలిన్ ఏమయ్యాడు? ఆలోచించండి. నాజీ నియంత హిట్లర్ ఏమయ్యాడు? మేము ఉంటాము అనుకున్నారు, ఉన్నారా? ఉండరో, కుప్పకొల్తాయి. ఈరోజు చరిత్రలో మనం చూసినప్పుడు మన దేశంలో కూడా మేమే పరిపాలిస్తాం నో చెప్పుకోవడానికే. గత చరిత్రను చూసినప్పుడు దేవునికి ఎదురు నిలబడి పోరాడి గెలిచిన వాడి ప్రపంచ చరిత్రలో ఎవరుండరో, నేరరు కూడా. అర్థమవుతుందా? కాబట్టి మనం దేవుని పిల్లలుగా యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారిగా మనం ఎంత ధన్యకరమైన స్థితిలో ఉన్నామో మనకిట్టే అర్థమవుతుంది. ఈరోజు మనం భద్రత కలిగిన స్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మనం నశించిపోం. మనం ఎందుకో తెలుసా? ఎత్తబడే సంఘములో మనం ఉన్నాం. కాబట్టి ఆయన రాకడ గుర్తులు చెప్పాడు మనకి. ఇదిగో ఇవన్నీ జరగవలసి ఉంది అని చెప్పాడు. యుద్ధమును గురించి, యుద్ధ సమాచారమును గురించి మీరు వింటారు అని చెప్పాడు. వింటారు అని, కానీ అంతము వెంటనే రాదు అని చెప్పాడు. ఇది నేను ఒక యుద్ధం గురించి చెప్తాను. ఇరాన్ దేశం, ఇజ్రాయెల్ దేశం ఎందుకు యుద్ధం మొదలైందంటే ఒక మాట మనం చదువుకుందాం. ప్రవచనం ఏం చెప్తుందో రండి. ఇర్మియా గ్రంథంలో ఒక ప్రవచనాన్ని చదువుకొని మనం దాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం చదువుకొని మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 34 నుండి చివరి దాకా 39వ వచనం దాకా చదువుకుందాం. జాగ్రత్తగా మీరు వినాలి. ఈ వాక్యాన్ని పదే చదువుదాం. మనం ఇర్మియా ద్వారా ఇచ్చిన ప్రవచనం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గురించి, ఏలాము గురించి, దేని గురించి? రైట్. ఏలాం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఇరాన్ ఉంది కదా, పర్షియా అన్న, పర్షియా ఎలాగో చెప్దాం మనం. పర్షియా అన్న రెండు చెప్పండి. పర్షియా అన్న, ఇదిగో ఏలాం అన్న, ఇరాన్ అన్న ఒకటే. ఎందుకు ఈ పేరు వచ్చిందో మనం చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుందాం. మళ్ళీ చెప్తాను. ఏలాము అంటే మీరు అక్కడ అండర్లైన్ చేసి నేటి కాలపు ఇరాన్, నేటి కాలపు ఇరాన్.
ఇరాక్ కాదు, ఏంటది? ఇరాన్. గుడ్. ఇరాన్ గురించి ఇలాగూ సెలవిచ్చున్నాం. కాబట్టి ఏలాము అన్న దగ్గర ఏం చదువుకోవచ్చు మనం? ఇరాన్. ఏలామీయులు అంటే ఇరానీయులు, రైట్? ఓకేనా? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదకి రప్పించే, నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేది ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణములను తీయజూచు వారి ఎదుటను ఏలామును భయపడచేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి రప్పించుదును. వారి నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవాకు. నా సింహాసనమును అచ్చటినే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవాకు. 39 అండర్లైన్. అయితే కాలాంతమున, అంతములో జరిగే సంగతి చెప్పాడు. చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించదను. మరలా రప్పిస్తాడంట. అంటే తీర్పుతో చెదరగొట్టబడిన వారిని దేవుడు మరలా, జాగ్రత్త వినాలి పదం, వారి మీదకి తీర్పు వచ్చింది, చెదరగొట్టాడు. నలుదిశలా చెదిరిపోయారు వాళ్ళు. ఎవరు? ఇరానీయులు. ఇరాన్ వారు చెదిరిపోయారు అనుకోండి. కానీ చివర్లో అంట దేవుడు మళ్ళీ వారిని సమకూరుస్తాడు. అంటే వారు బలమైన దేశంగా మారుతారు, రైట్? బలమైన దేశంగా అదే చెప్తున్నాడు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని, ఏలాము వారంటే ఎవరు? ఇరాను. నేను మరలా రప్పించదను. ఇదే యెహోవాకు. బహుశా ఇది చదువుతున్నప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, నేను వివరంలోకి వెళ్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా ఇందులో కొన్ని విషయాలు మనం వినవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్తగా మీరు వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం ఏమని చదువుకున్నా వెళ్ళి ఏలాము అనుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో పర్షియా లేదా పారసీకము లేదా ఏలాము అంటే ఒకటే. ఎందుకు ఈ పేరు వచ్చిందో తెలుసా? మళ్ళీ చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో పర్షియా అన్న, పారసీకము అన్న, ఏలాము అని పిలిచేవారు. ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇరాన్ అని పిలుస్తున్నారు. ఇరాన్ అని పిలుస్తున్నారు. చెప్పండి, అందరూ ఏమని పిలుస్తున్నారు? ఈ ఇరాన్ దేశం ఎప్పుడు చూడండి, నేటి కాలం ఇరాన్ దేశం, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ దేశాన్ని బూడి చేస్తాం, ఇజ్రాయెల్ దేశాన్ని ఉండనివ్వము. ఎప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా బెదిరింపులు, ఎప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని బూడి చేస్తామని ఒకటే వాగుతూ ఉంటుంది. ఏ దేశం? ఇరాన్ దేశం. ఎందుకు ఇరాన్ దేశానికి అంత కక్ష? ఇజ్రాయెల్ దేశం అంటే ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకు దీనిని ఈ యొక్క మాటతో పిలుస్తున్నారు? ఇరాన్ దేశాన్ని చూడండి, ఈ వాక్య భాగం ఆదికాండం రండి. ఎందుకు ఆ పేరు వచ్చిందో దీనికి ఏమనుకుంటున్నాం మనం? ఇరానియన్లు, వారిని ఏమని పిలుస్తాం? ఏలామీయులు అంటున్నాం. ఆదికాండం 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనం. షేము కుమారులు. షేము ఎవరు? నోవా కుమారుడు అనమాట, రైట్ కదా? షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరామ్ అనువారు. ఇప్పుడు షేము కుమారులు వాడు ఎవడో మొదటాడు? ఎవరు? ఏలాము. ఆన్లో నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఎవరు? ఇరానియన్లు. ఆ కింద ఇంకొక మాట చదువుకుందాం మనం. అదే వచ్చిన భాగాన్ని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో మనం ఆ వచ్చిన భాగాలే చదువుతాం మనం అక్కడ. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. షేము కుమారులు ఏలాము ఉంది చూడండి, మళ్ళీ అక్కడ అషూరు, అర్పక్షదు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? ఏలాములో నుండి, ఏలాము సంతతి వారిని ఏమని పిలుస్తున్నాం మనం? చెప్పండి, ఏమని పిలుస్తున్నాం? ఇదనమాట. కాబట్టి జాగ్రత్త వినండి. ఇరానియన్లు అంటే ఇప్పుడు ఎవరు? ఏలామీయులు. చెప్పండి అందరూ, ఎవరాళ్ళు? ఏలామీయులు. కాబట్టి దీనాన మనం జాగ్రత్త తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇర్మియా చెప్పాడే ఒక ప్రవచనం, ఏలామీయులు ఒకనప్పుడు వాళ్ళు బలమైన దేశంగా ఉన్నారు. ఈ బలమైన దేశం ఎప్పుడో తెలుసా? మీకు దానియేలు గ్రంథం చదువుతుంటే
మీకు ఒక దేశం గుర్తొస్తుంది, మాదియా పారసీకం. అది ఎలా వచ్చిందో జాగ్రత్తగా వినండి. చరిత్రలోకి వెళ్ళి తెలుసుకోవాలి మనం. ఒకనప్పుడు బలమైన దేశమే, కానీ దేవుడు చెదరగొట్టేశాడు దాన్ని. కానీ చివరిలో మళ్ళీ బలమైన దేశంగా మారుతుంది. ఇప్పుడు మారుతుంది అది మారాలి. మారి రష్యాతో జత కట్టాలి. జత కట్టి రష్యా, ఇరాన్ రెండు జత కట్టి ఆ చుట్టుపక్కల ఉన్న సిరియా, లెబనోను, ఇంకా కొన్ని టర్కీ, కొన్ని దేశాలను కలుపుకొని రేపటి దినాన ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రావాలి. మరి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రావాలంటే చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఇరాన్ బలపడాలా లేదా? అందుకే బలపడుతుంది ఇప్పుడు. అది చాలా ఆశ్చర్యం అవుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నా కోసం ఎన్ని విషయాలు రాసి పెట్టాడు అనిపిస్తుంది. ఇందులో మీకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అంత్య దినాల్లో, ఇప్పుడు అంత్య దినాలు కదా, ఈ అంత్య దినాలు అని ఎలా చెప్తున్నాం? ఇదిగో ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన మనకేం తెలియజేస్తుందంటే అంత్య దినాలు సంగతి తెలియజేస్తుంది. మీకు అర్థమవుతుందని చెప్తాను చూడ. రోజు మన ఇంట్లో జరిగిన సంగతి. ఇదివరకు 10వ తరగతి పాస్ అవ్వడమే, మీరు ఒకసారి పాస్ అయ్యారు, రెండోసారా 2-3 సార్లు కూడా అయ్యి నాకు తెలిసి కదా. ఒకసారి పాస్ అయ్యారా మీరు? ఆ దినాల్లో అంట మాకు చెప్పేవాళ్ళు, 10వ తరగతి పాస్ అయితే చెప్పుకునేవాళ్ళు అంట, పలాని స్ట్రీట్లో ఒకడు ఏం పాస్ అయ్యాడు, 10వ తరగతి పాస్ అయ్యారంటే మొత్తం మిగతా స్ట్రీట్లు ఏమయ్యారు, పోయారు మొత్తం. అసలు ఫస్ట్ క్లాస్ రావటమే ఒకనప్పుడు చాలా కదా. చెప్పండి, మీరు 10వ తరగతిలో ఉన్నారా? ఇటు రండి, మీరు ఫ్లాష్ బ్యాక్లోకి పోకండి, ఇట్టే ఉండండి. మనం చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. మనం వినండి, 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడా అంటావు, అది పోయింది. పాస్ అవటం పోయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం పోయింది. తర్వాత 500 మార్కులు వచ్చినాయా అంటావు, 500 వచ్చినాయా ఒకనప్పుడు. ఇప్పుడు 500 లేదు, 550 లేదు, 580 లేదు. దీన్ని బట్టి చెప్పండి, చివరి దినాల్లో మనుషులకి ఏం పెరుగుతుంది? జ్ఞానం. జ్ఞానం అండి, ఎంత జ్ఞానం మనుషులకు, అబ్బా ఎంత జ్ఞానమో తెలుసా? దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో పిల్లలను చూస్తే అర్థమవుతుంది. నీకు ఇంతవరకు ఫోన్ కొన్నావు కానీ దాన్ని ఎటు తిప్పి చూడాలో తెలియదు. మీ పిల్లలకి ఇవ్వండి, దాన్ని ముక్కలు చెక్కలుగా చేసి దాన్ని ఏం చేయాలో చేస్తారు. ఎక్కడదంత తెలివి? నువ్వేమో 10th క్లాస్ కంపార్ట్మెంట్లో పాస్ అయ్యావు కదా, మీ పిల్లలేమో సూపర్ పవర్గా వచ్చారు. నీకు నీ బిడ్డకి ఎంత తేడా వచ్చిందండి. ప్రతి 14 నిమిషాలకి ఈ చివరి దినాల్లో మనిషి తెలివి డబల్ అవుతుంది తెలుసా? మనిషి తెలివి డబల్ అయిపోతుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మనం ఎంత జాగ్రత్తగా బైబిల్ చదువుకోవాలో. బైబిల్ మీదే కూర్చోవాలండి మీరు. అసలు బైబిలే చదువుకోవాలి, రాసుకోవాలి. పరిగెడుతున్న కాలానికి అనుగుణంగా దేవుని వాక్యంతో మనం పరుగు పందెంలో ఉండాలి. పౌలు గారు చెప్పినట్టు, మంచి పోరాటము నేను నా పరుగును. ఆయన పరుగు ఎప్పుడు ఆపలేదు. దమస్కు మార్గంలో కింద పడేశాడు ప్రభువారు, కింద పడిపోయాడు. ప్రభువా నువ్వెవరివి అని అడిగాడు. నువ్వు హింసించుచున్నా యేసుని అన్నాడు. అయ్యా నేను నీ కోసం ఏం చేయాలి? గెటప్. లేచాడు. ఆ రోజు ప్రారంభమైన ఆ పరుగు ఆగలేదు ఎక్కడ. నేను పరిగెడుతున్నాను అని చెప్పాడు. మీరు కూడా పరిగెత్తండి అన్నాడు. పరిగెత్తితేనే ఫలితం అన్నాడు. జీవకిరీటం ఉంది అన్నాడు. పరుగు ఆపకండి అన్నాడు. వెనుతిరిగి చూడకండి అన్నాడు కదా. ఓపికతో పరిగెత్తండి అని చెప్పాడు. అటువంటి పరుగు చివరి దినాల్లో మనకు అవసరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఈ వాక్యంలో జాగ్రత్త వినండి. ఇప్పుడు చివరి దినాలకి, అంత్య దినాలకి ఇరాన్, ఇప్పుడు పేరు ఇరాన్ అయింది. మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే జాగ్రత్త వినండి, ఆ ప్రతిమ కనిపిస్తుంది. దానియేలు ప్రతిమ తల దేంతో ఉంది? బబులోను. తల, శిరస్సు బబులోను. మాదియా ఇది వచ్చి చేరింది పారసీక దేశం, ఇదే ఇరాన్.
ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత, అంటే బబులోన్ని ఎవరు జయించారంటే పర్షియా జయించింది. బబులోన్ ఎవరు జయించారు? పర్షియా అంటే ఇదే ఇరాన్. పారసీకము మీకు గుర్తుందా? పారసీక రాజైన కోరేషు. ఎవరైనా? కోరేషు దేవుడు వాడుకున్న అన్యరాజు. కోరేషు నా మంద కాపరి, అభిషిక్తుడు అని చెప్పాడు. అనగా నెబుకద్నెజరు ద్వారా కూల్చబడి కాల్చివేయబడి నాశనము చేయబడిన యెరూషలేమును తిరిగి కట్టడానికి, ఆజ్ఞ జారీ చేయడానికి దేవుడు వాడుకొని అభిషేకించిన అన్య రాజు ఎవరంటే ఎవరనైనా? ఇదిగో ఈ ప్రాంతానికి చెందినవాడు. ఏ ప్రాంతం? పారసీకులు. మన ఇండియాలో కూడా ఉన్నారు పారసీకులు, తెలుసా? పారసీకులు. ఇందిరాగాంధీ గారు గుర్తున్నారా? మర్చిపోయారా? ఇందిరాగాంధీ వాళ్ళ ఆయన ఫిరోజ్, ఆయన ఎవరు? పారసీకుడు, తెలుసా? ఇరానియన్ రాజీవ్ గాంధీ మిక్సర్, ఆయన ఇండియన్ బ్రాహ్మిన్, ఇదిగో పారసీకుడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. ఆ స్థానంలో ఎవరు వచ్చారు? అవును, మాదియా పారసీక. అవును, క్రీస్తు పూర్వం 596 సంవత్సరంలో బబులోనుపై ఏలాము విజయం సాధించింది అన్నాను నేను. ఏం సాధించింది? ఏలాం అంటే ఎవరు? పారసీకం విజయం సాధించింది. ఆ తర్వాత మీకు గుర్తుందా? కోరేషు ఆధ్వర్యంలో మాదియా పారసీక సామ్రాజ్యం ప్రపంచాన్ని హస్తగతం చేసుకొని అప్పటికి బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంతో బెల్షజరు చంపబడిన తరువాత, ఇక బబులోను సామ్రాజ్యం కుప్పకూలిన తర్వాత, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో వినండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఇదిగో ఈ రాజ్యం ప్రారంభమవుతుంది, మాదియా పారసీక సామ్రాజ్యం. అప్పుడు కోరేష్ ఏం చేశాడంటే, మాదియా పారసీక సామ్రాజ్యం మీద ఒక రాజును నియమించాడు. ఆయనే దర్యావేషు. ఎవరైనా? ఏమైనా అర్థమవుతుందా లేదా? అందుకు బైబిల్ చదవమనేది. మీకు 40 డేస్లో ఈ దానియేలు గ్రంథం పిన్ పాయింట్ మీరు నేర్చుకున్నారు. ప్రతి వచనం, ప్రతి పదం, ప్రతి సంవత్సరం మీరు నేర్చుకున్నారు. ఇందులో నేనేమంటానంటే, ఇక ఈ బైబిల్ అనేది మనకొద్దు. ఇది పక్కనున్న బైబిల్ లేకుండా చెప్పాలి మనం. అలా ఎదగాలి మీరు. బైబిల్ వద్దు, బైబిల్ లేకుండా రెఫరెన్స్ చెప్పాలి. బైబిల్ వద్దు, బైబిల్ లేకుండా వాక్యాలు చెప్పాలి. అనర్గళంగా చెప్పాలి. బైబిల్ మీలో ఉండాలి. యూ షుడ్ బి జస్ట్ లైక్ ఏ వాకింగ్ బైబిల్. బైబిల్ వద్దు, బైబిల్ లేకుండా చెప్పాలి. మీరు ఎంత కష్టపడాలి, ఎంత నేర్చుకోవాలి, ఎంత ధ్యానం చేయాలి. మీరు బైబిల్ ధ్యానిస్తే కదా తెలుస్తుంది. బైబిల్ నేర్చుకుంటే కదా మీకు తెలుస్తుంది. బైబిల్ పఠిస్తే కదా నేర్చుకుంటుంది. ఇంతకన్నా బైబిల్ చదివే సమయం కన్నా, బైబిల్ నేర్చుకునే సమయం కన్నా, ప్రపంచ సమస్యలు ఇందులోనే పరిష్కారం ఉంది. ఇది కదా నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. దీన్ని చదువుతూ ఉంటే మీరు వెలిగించబడతారు. చదువుతూ ఉంటే జ్ఞానంతో నింపబడతారు. చదువుతూ ఉంటే ఈ ప్రపంచానికి పరిష్కార మార్గాన్ని చూపించేవాళ్ళు అవుతారు. ఏంటండి ఏం జరుగుతుంది లోకంలో అంటే మనం చెప్పాలి, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఇది జరుగుతుందని చెప్పాలి. అది తెలియాలంటే మనకేం తెలియాలి? బైబిల్ తెలియాలి కదా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చాం మనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏమైందో తెలుసా? మళ్ళీ చక్రవర్తులు మారారు, దానియేలు మారలేదు. ప్రధానమంత్రులు మారారు, కానీ దానియేలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ సమయంలోనేగా మాదియా పారసీక సామ్రాజ్యం అనగా ఏలామీలు కదా, పారసీకము, పర్షియా, ఏలాము 3 ఒకటే. ఆ పరిపాలనలోనే రాజు దర్యావేషు చక్రవర్తి, ఆయన కాలంలోనే రాజ్యాన్ని 120 ముక్కలు చేశాడు. ఎన్ని ముక్కలు? 120 ముక్కలు చేశాడు రాజ్యాన్ని.
చేసి ఒక్కొక్క ముక్క మీద ఒక్కొక్క అధికారిని పెట్టాడు. అప్పుడు 120 ముక్కలు 120 భాగాలు చేసి 120 మంది అధికారులను చేశాడు. ఆ 120 మంది మీద ముగ్గురిని మళ్ళీ స్పెషల్ ఆఫీసర్స్గా చేశాడు. ఆ ముగ్గురు మీద దానియేలు ప్రధాని. అంటే దానియేలు కింద ఎంతమంది? 122 మంది. వీళ్ళందరే దానియేలు మీద కుట్ర పన్ని దానియేలుని ఎలాగైనా వదిలించుకోవాలని, మనం తప్పుడు లెక్కలు రాయడానికి వీలు కాదని దానియేలు వదిలించుకోవాలనుకున్నారు. ఏమైందో మీ అందరికీ తెలుసు. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు ఎరిగి ఉండి రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. కానీ దానియేలు తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. యథాప్రకారం వెళ్ళాడు. దానియేలును సింహబోన్లో వేశారు పట్టుకొని. సింహాలు ఏమైనా చేసినాయా? ఆ సింహబోన్లోకి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక రాజు దర్యావేష్, ఇది ఈయనే, మాదియా పారసీకం. కోరేషు ఆధీనంలో తీసుకున్నాడు. మాదియా పారసీక, దానియేలు నువ్వు తప్పక అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా దానియేలు అనే మాట. కాబట్టి క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో మాదియా పారసీక సామ్రాజ్యం అధికారంలోకి రావడం, మాదియా పారసీక సామ్రాజ్యం బలము నొందడం, గొప్ప బలము నొందుతుంది అని ప్రవచనం చెప్పాడు. ఒక మాట మీరు నోట్ చేయండి. యెషయా గ్రంథం 21:2లో ఎలాము గురించి చెప్పాడు. ఎలాము బయలుదేరుము, మాద్య ముట్టడి వేయము అని చెప్పాడు. కాబట్టి అది బలము నొందుతుందని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? దానియేలు ఎక్కడ నివసించాడు తెలుసా? దానియేలు ఎక్కడ నివసించాడు? ఏలాము అంటే ఏ ప్రాంతం? ఇప్పుడు ఇరాక్లో ఉన్నాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం ఒక మాట చూడండి. అక్కడ దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషను పట్టణనగరములో ఉండగా నాకు దర్శనము. అంటే దానియేలు కొంతకాలం ఎక్కడ నివసించాడు? ఏలాం అంటే ఎక్కడ? ఇరాన్లో. మీకు గుర్తుందా? మన క్వీన్ గారు ఎవరు? ఎస్తేరు. ఆ ఏలాము రాజుగారు కోటే షోషను. మన క్వీన్ అక్కడే ఉంది. ఎక్కడ? షోషన్ కోటలో. అహష్వరోషు అక్కడే. నెహెమ్యా ఏ కోట? షోషన్ కోట. అంటే వీళ్ళందరూ ఏ ఊర్లో ఉండొచ్చారు? పెద్దగా ఇరాన్, ఒకనప్పుడు స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఆ తర్వాత మీకు గుర్తుందా? శిరస్సు స్వర్ణం, బంగారం, మాదియా ఈ ప్రాంతం ఇత్తడి. ఎవరు ఇల్లు? గ్రీక్ అలెగ్జాండర్ ఈ మాదియా పారసీకాన్ని జయించాడు. ఈ అలెగ్జాండర్ తన శక్తిని ప్రపంచానికి చూపించాడు. అవును, ప్రపంచాన్ని జయించాడు. ఇక ఆ తర్వాత ఇది కనుమరుగవుతూ వీరి ద్వారా పరిపాలిస్తూ వచ్చారు. దాన్ని ఎలా జయించాడో దానియేలు గ్రంథం మీరు చదివితే 8వ అధ్యాయంలో తెలుస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క పర్షియాని అనగా ఈ పారసీక దేశాన్ని అనగా ఇప్పుడు మనం ఏలాము అన్నామే, ఏలామును సెల్యులైడ్లు, పార్థిపియన్స్, సెస్తానియన్లు, రోమన్లు, బైజాంటియన్లు, హిస్టరీ చదివితే తెలుస్తుంది వీళ్ళు పరిపాలించారు. చివరికి క్రీస్తు శకం 636వ సంవత్సరంలో అది ముస్లింలు హస్తగతం చేసుకున్నారు, ముస్లిమ్స్. ఆ తర్వాత క్రీస్తు శకం 1501లో కంప్లీట్ పూర్తిగా 1501లో పూర్తిగా ముస్లిం స్వాధీనంలోకి వెళ్ళిపోయింది ఈ ఏలాము అనే ప్రాంతం. ఈ యొక్క పారసీకం అనేది, ఈ పర్షియా అనేది. చివరిగా వీళ్ళు ఎక్కడ కనిపిస్తారో తెలుసా? ఈ ఏలామీలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణం అయిన తర్వాత శిష్యులకు చెప్పాడు, మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి అని. అప్పుడు సంఘం ఏర్పడింది కదా. ఆ పెంతెకోస్తు దినాన పేతురు గారు ప్రసంగించినప్పుడు ఎన్ని వేల మంది ఉన్నారు? ఇప్పుడు అక్కడ కూడొచ్చారే చాలామంది, రకరకాల దేశం నుండి. ఇది వీళ్ళు కూడా వచ్చారు, ఈ దేశం వాళ్ళు కూడా. ఎవరాళ్ళు? ఏలాము కాదు, మీరు తేలిక గుర్తుపెట్టుకోండి. ఇరాన్ వాళ్ళు వచ్చారని చెప్పండి. ఎవరు? ఆ రోజేమో దేవుని వాక్యానికి వినటానికి వచ్చారు, ఈ రోజేమో ఎవరితో యుద్ధం చేస్తున్నారు? దేవుని ప్రజలతో యుద్ధం చేస్తున్నారు.
ఆ రోజేమో దేవుని వాక్యం వినటానికి ఏ ఊరు వచ్చారు చెప్పండి, ఏ ఊరు వచ్చారు? యెరూషలేం వచ్చారు. ఇప్పుడు అదే యెరూషలేం మీద ఏం చేస్తున్నారు వీళ్ళు? దాడి చేస్తున్నారు. ఒక మాట చదువుకుందామా? 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 'వాళ్ళు ఎవరో చూడండి, ఇక్కడ వాళ్ళు కూడా వచ్చారు, రకరకాల ప్రజలు వచ్చారు, వారిలో వీళ్ళు కూడా ఉన్నారు. చూడండి 2వ అధ్యాయం 9వ వచనం. పార్తీయులు, మాదీయులు వచ్చారా? అరుగోండి, ఎవరాళ్ళు? ఎలామీయులు అంటే ఎవరాళ్ళు? అవును, మెస్పొతోమియా, యూదయ, కపదోకియా, పొంతు ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తను దేశములందు వారు అనే వచ్చారట. చూసారా, వచ్చారు వాళ్ళంతా. అర్థమవుతుందా లేదా? ఇదండి వీళ్ళు. ఇప్పుడు మీకు అర్థమైందా వీళ్ళు ఎవరో? ఎవరు సంతతి? ఎవరు? ఏ సంతతి? షేతు సంతత, షేము సంతతి. హాము, షేము, యాపేతు, షేము సంతతి. ఆ సంతతి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి సోదరులు ఎవరంటే అష్షూరీలు సోదరులు. ఇలా చదువుకున్నాం కదా. ఒకనప్పుడు బలమైన దేశంగా ఉంది వీళ్ళు, కానీ దేవుడు వాళ్ళ మీదకి తీర్పును ప్రకటించారు, చెదరగొట్టబడ్డారు. ఇదే మనం నేర్చుకుంటున్నాం. ఇలా చెప్పాను నేను ఒక మాట. ఆ తర్వాత వీరు క్రీస్తు శకం 1501వ సంవత్సరంలో సంపూర్తిగా ముస్లిం స్వాధీనంలోకి వెళ్ళింది, ముస్లిం స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇరాన్ క్రీస్తు శకం 1501వ సంవత్సరంలో ముస్లిం దేశముగా ఆవిర్భవించింది. పెంతెకోస్తు దినాన వీళ్ళు కూడా వచ్చారు వాక్యం వినడానికి అని చెప్తున్నాం మనం. అయితే ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుందో కొన్ని విషయాలు చెప్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, మీకు అర్థం చేసుకోండి. ఈ తీర్పును గురించి ఇర్మియా భక్తుని ద్వారా ఏం జరగబోతుందో ప్రభు చెప్పాడు. ఇజ్రాయెల్ దేశం చూడండి, చెదరగొట్టబడిన ఇశ్రాయేలీలు తిరిగి క్రీస్తు శకం 1948 మే 14న ప్రపంచ పట్టణంలో ఇజ్రాయెల్ దేశం చోటు చేసుకుంది. కానీ ఇజ్రాయెల్ దేశం వారు చెదరగొట్టబడ్డారు కదా ప్రపంచంలోకి. ఆ దేశాన్ని నేను గతంలో చెప్పాను, చాలామంది ఆక్రమించుకున్నారు. చివరిగా ఇదిగో ఇరాన్ని అరబ్స్, ముస్లిమ్స్ ఎలా ఆక్రమించుకున్నారో పాలస్తీనాను కూడా, కానాను, ఇజ్రాయెల్ దేశం, కానాను, వాగ్దాన భూమి, ఇశ్రాయేల్ అందరూ చెదిరిపోయారు కదా, ఆ భూమిని ఏం చేశారు? ఆక్రమించుకున్నారు. వాళ్ళు తిరిగి వచ్చారు, మా భూమి మాకు కావాలని, ఇది మాది. ఇవి ఆధారాలు చూపించినా కుదరదు, చల్లదన్నారు, మనందరికీ తెలుసు. కానీ ఇజ్రాయెల్ దేశం వచ్చి ఏర్పడడం అనేది ఆ చుట్టుపక్కల ఉన్నారే వాళ్ళకి అసలు ఇష్టం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలి, ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు, ప్రపంచ పట్టణంలో ఉండకూడదు, మన మధ్య ఇన్ని అరబ్బు దేశాల మధ్య ఇదిగో వీరెందుకు అని వారికి ఒక పేరు పెట్టారు ఇజ్రాయెల్కి. ఏంటంటే ఇది క్యాన్సర్ కణిత అని, క్యాన్సర్ ట్యూమర్, దాన్ని నిర్మూలన చేయాలి అని నాటి నుండి నేటి వరకు చుట్టుపక్కలున్న అరబ్స్ ఇజ్రాయెల్ దేశాన్ని నాశనాన్ని కోరారు. వాళ్ళు ఏ సమయం వస్తే ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేద్దామా అని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఒక్క దేశం ఎదురొచ్చి ఇజ్రాయెల్ దేశం ముందు నిలబడి తలపడలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం అంటే వెన్నులో వణుకు వాళ్ళకి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ముందుకెళ్ళి పోరాడి గెలిచే సత్తా ఏ దేశానికి? ఎందుకు తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి కాపాడుతుంది ఎవరు? దేవుడు. ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనకడు. అంత స్పష్టంగా దేవుడు చెప్పినప్పుడు ఇరాన్ లాంటి దేశాలు 100 వచ్చినా ఇజ్రాయెల్ దేశాన్ని కేయించాడు. ఎందుకంటే జకర్యా గ్రంథంలో రాయబడ్డది, మిమ్మల్ని ఎవరన్నా తాకితే నా కనుగుడ్డును తాకినట్టు. ఎన్నో ప్రవచనాలు ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఎలా కాపాడుతున్నాడో రాశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త వినండి. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మధ్య ప్రాచుర్యం ఉంది కదా. మధ్య ప్రాచుర్యం అంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఆనుకొని చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఆ మిడిల్ ఈస్ట్ అంటారు, దాన్ని అంతా కూడా మిడిల్ ఈస్ట్ అంటారు.
ఆ మిడిల్ ఈస్ట్ని మనం చూసినప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ని ఆ దేశాలన్నిటికన్నా పెద్ద దేశం ఏంటంటే ఇరాన్. మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఇజ్రాయెల్ దేశం, అక్కడున్న సిరియా, లెబనోన్ మీరు చూసినప్పుడు, తర్వాత ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, తర్వాత యెమెన్, లెబనోన్, ఆ ప్రపంచ పటం మీరు చూసినప్పుడు అన్నిటికన్నా పెద్ద దేశం ఏంటి? ఇరాన్. ఇరాన్ అన్నిటికన్నా పెద్ద దేశం అండి. ఎంత పెద్ద దేశం అంటే అసలు ఇస్రాయేల్ దేశంతో పోలిస్తే మనకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, అసలు ఎంత మాత్రం ఇజ్రాయెల్ దేశంతో పోల్చినప్పుడు ఇరాన్ దేశం ఎంత పెద్దదో తెలుసా? ఇరాన్ దేశం ఎప్పుడు ఇస్రాయేలీల్ని ద్వేషిస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలని నేను ఇందాక ఒక విషయానికి జ్ఞాపకం చేశాను. ఇజ్రాయెల్ దేశానికి అధ్యక్షుడు అయిన తర్వాత చూడండి స్క్రీన్ మీద, అయతుల్లా ఖొమేనీ అనేవాడు 3 ఇజ్రాయెల్ దేశానికి అధ్యక్షుడు అయిన తర్వాత ఉందా లేదమ్మా? రైట్. ఆయన ఇప్పుడు ఇరాన్ దేశానికి అధ్యక్షుడు. ఈయన అధ్యక్షుడు అయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. 3 పాయింట్స్ చెప్పాడు. ఈ 3 నేను నెరవేరుస్తాను. ఏంటంటే మొట్టమొదటిది, మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికాను తరిమేయాలి. మన దేశాల మీద అమెరికా ప్రాబల్యం ఏంటి? ఇస్రాయేల్ దేశానికి అమెరికా మద్దతు ఏంటి? కాబట్టి ఈ ప్రాంతం నుండి అమెరికా అన్న ఆనవాళ్ళు లేకుండా అమెరికాను తరిమేయాలి. మొట్టమొదటి పాయింట్ చెప్పాడు. 2, ఇస్రాయేల్ దేశంగా పిలువబడుతుందే పాలస్తీనా కావచ్చు, వాగ్దాన భూమి కావచ్చు, కానాను కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ అంటున్నాం కదా, దాన్ని ఇస్రాయేల్ దేశాన్ని అనగా ఇస్రాయేల్ అందరినీ నాశనం చేసి వారు కన్ను మూసినా కన్ను తెరిసినా బాంబు వేద్దాం వాళ్ళ మీద అంటారు. ఏమేద్దాం? అణుబాంబు వేద్దాం. చెప్పండి, ఏ బాంబు? అణుబాంబు. మీకు తెలుసు కదా అణుబాంబు ఎంత పవర్ఫుల్లో. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా చిన్న బాంబుని, జపాన్ హిరోషిమా ఏమైందో నేటికి కూడా కోలుకోని పరిస్థితులు, అవి అణుబాంబు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా? ఒక అణుబాంబు తయారు చేసి దేని మీద వేయాలి? చెప్పండి, దేని మీద? ఇస్రాయేల్ మీద వేయాలి. ఇస్రాయేలీలు ఎవరు లేకుండా చేసి ఆ దేశాన్ని ఇస్రాయేలు అని పిలవకుండా పాలస్తీనా అని పిలవాలి. ఈయన 2వ లక్షణం ఏంటంటే ఇస్రాయేలీ దేశాన్ని ఏమని పిలవాలి? పాలస్తీనాగా పిలవాలి. ఇక 3వ విషయం చెప్పాడు ఆయన, ఏంటంటే అమెరికా దేశం యొక్క ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రపంచ దేశాలను పడగొట్టాలి. అమెరికా అనేది ఉండటానికి వీలు లేదు అని చెప్పాడు. వింటున్నారా? ఇవి ఈ లక్ష్యాలు. జాగ్రత్త వినాలి. యుద్ధం ఎందుకు జరుగుతుందో మీకు మూలాలు తెలియాలి. అమెరికాను వెళ్ళగొట్టాలి. 2, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశం పేరు తీసేసి ఏం పేరు పెట్టాలి? పాలస్తీనా. యూదులు మొత్తాన్ని చంపేయాలి, లేకుండా చేయాలి. ఇక కీలకమైనది ఏంటంటే ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని పడగొట్టాలి. ఎందుకో తెలుసా? అమెరికా అంటే ఎందుకు వీళ్ళకి అంత ద్వేషం అంటే, అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్ దేశానికి మద్దతు. ఇది మనం తెలుసుకోవాలి. ఇంకొకడు 2012 సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖున ఇరాన్ దేశం రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ జనరల్ మొహమ్మద్ అల్జరీ ఇదేమన్నాడు తెలుసా? ఒక చక్కని ఇరానీయులకు చక్కని సందేశం ఇచ్చాడు. ఇది విషంతో కూడిన మాటలు. ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఒక క్యాన్సర్ ట్యూమర్, దాన్ని నిర్మూలించాలి అని చెప్పాడు. ఏంటంట? ఇస్రాయేలీలు ఏంటంట? ఒక క్యాన్సర్ ట్యూమర్, దాన్ని ఏం చేయాలంట? దాన్ని నిర్మూలించాలి అని చెప్తున్నాడు. ఏం చేస్తాడంట? ఎవరి వల్ల అవుతుందండి? చెప్పండి, అవుతుందా? అవ్వదు. ఎప్పుడు ఇరాన్ ఒక మాట అంటూ ఉంటుంది. ఏంటంటే మేము అణుబాంబు ఇజ్రాయెల్ దేశం మీద వేస్తాం, ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేస్తాం, ఇస్రాయేలీయుడు యూదుడు అనేవాడు ఉండటానికి వీలు లేదు. అందుకే అది అణుబాంబును తయారు చేస్తూ ఉంటుంది. ప్రతిసారి అది ఎక్కడ అణుబాంబు తయారు చేస్తుందో ఆ స్థావరాలని ఇజ్రాయెల్ దేశం ఎక్కడుండి కనుగొని ఆ స్థావరాలని నాశనం చేస్తూ ఉంటుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సంగతి. మీరు చదివే ఉంటారు పేపర్లో.
అవును, ఇజ్రాయెల్ దేశానికి అంత జ్ఞానాన్ని తనను తాను కాపాడుకుంటూ తన దేశాన్ని సంరక్షించుకోవడానికి ఆ దేశానికి ఆ ప్రజలకు దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానమే లేకపోతే, ఆ తెలివే లేకపోతే ఇజ్రాయెల్ దేశం ఎప్పుడో నాశనం అయ్యేది. ఇంకో విషయం తెలుసా, ప్రపంచంలో జ్ఞానవంతుల లెక్కల్లో వాళ్ళే ఉంటారు. ప్రపంచంలో ఏ సమయంలో ఎప్పుడు నోబెల్ బహుమతి ఇచ్చినా వాళ్ళే ఉంటారు. ప్రపంచంలో ఎక్కువ గ్రాడ్యుయేట్స్ అక్కడే ఉన్నారు, శాస్త్రవేత్తలు అక్కడే ఉన్నారు. ప్రపంచంలో ఎన్నడూ లేని టెక్నాలజీ అక్కడే ఉంది. వాళ్ళు తాగడానికి నీళ్లు, సముద్రపు నీళ్లను వాళ్ళు శుద్ధి చేసుకొని తాగుతున్నారు. అది ఎడారి నేల, కానీ ప్రపంచంలో ఎక్కడ పంటలు పండుతున్నాయి. డ్రిప్ ఇరిగేషన్ ప్రపంచానికి నేర్పించింది వాళ్ళే. ఈ దినాన ప్రపంచంలో శ్రేష్టమైన పండ్లు, ఫలాలు వారే నేర్పించారు. టెక్నాలజీ వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ తెలివికి ప్రపంచం దాసోహం నివిరిపోద్ది. వాళ్ళ జ్ఞానం, ఎందుకంటే ఆ జ్ఞానంతో వాళ్ళు ఏం తయారు చేసుకున్నారు తెలుసా, చుట్టుపక్కలున్న శత్రు దేశాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి వాళ్ళు ఐరన్ డోమ్ తయారు చేసుకున్నారు. అంటే ఏంటి తెలుసా, ఆ డోమ్ ఏం చేసిద్దంటే చుట్టుపక్కల అరబ్ దేశాలు ఉన్నాయి కదా, 14 దేశాలు, ఇంకా లెక్క పెడితే 22 దేశాలు ఉన్నాయి కదా, ఏ సమయంలో ఎప్పుడు బాంబు వేస్తారో తెలియదు. ఒకవేళ అలా బాంబు వేశారనుకోండి, అలా మిసైల్స్ ప్రయోగించారనుకోండి. మొన్న ఇరాన్ ఏం చేసిందో తెలుసా, ఇరాన్ ఏప్రిల్ 13వ తారీఖున, ఏప్రిల్ 13 ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీదకి 170 డ్రోన్లు, 30 క్రూయేజ్ క్షిపణులు, 110 బాలిస్టిక్ క్షిపణులు తెలుసా, మొత్తం కలిపితే 270, 300 దాకా ఈ దేశాన్ని నాశనం చేయాలని ఇజ్రాయెల్ దేశం మీదకు ప్రయోగించింది. ఏమైంది తెలుసా, ఇజ్రాయెల్ దేశం తనకు తాను ఒకటి సిద్ధం చేసుకుంది. ఏంటంటే ఐరన్ డోమ్. ప్రపంచంలో ఎవరికి లేదు అది. ఇదేం చేస్తుందో తెలుసా, ఏ దేశం నుండి, ఏ దిక్కు నుంచి బాంబులు వచ్చినాయో ఇది గ్రహించి దాన్ని ఈ దేశం మీద పడకుండా దాన్ని గాల్లోనే పేల్చేస్తుంది. ఎవరికైనా ఉంది టెక్నాలజీ. మనం ఇది వింటున్నప్పుడు కథలాగా ఉంది కదా, స్టోరీలాగా ఉంది కదా, ఇమాజినేషన్ లాగా ఉందా, ఇలా కూడా ఉంటుందా అంటే ఉంది. అదే వారిని కాపాడుతుంది. వాళ్ళ రక్షణ వ్యవస్థ అండి ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రపంచంలో ఎవరికి లేదు, అమెరికాకు కూడా లేదు. ప్రపంచంలో ఎక్కడ ఏది తెలిసినా అమెరికాకు తెలిసిపోద్ది. కానీ అమెరికాకు మించిన జ్ఞానం దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి ఎందుకో తెలుసా, ఆ దేశం నాశనం కాకూడదు, రేపు ప్రభు వచ్చే వరకు ఉండాలి. ప్రభు ఆ యొక్క ఒలీవల కొండ మీద కాలు పెట్టాలి, తన ప్రజలైన యూదులను ఆయన రక్షించుకోవాలి. నిజమే కదా, మీరు ఆలోచించండి. అందుకే కాలము కొంచెం ఉన్నదని సాతానుడు ఏం చేస్తాడు తెలుసా, వాడు ఇదిగో ఇజ్రాయెల్ దేశం నాటి నుండి నేటి వరకు అండి, ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో నుండి లేకుండా చేయాలన్నా ఎన్నెన్ని సంఘటిత శక్తులు ఏకీభవించాయో ప్రపంచ చరిత్రలో మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం తన కొరకు తాను రక్షణ వ్యవస్థను సిద్ధపరచుకుంది తెలుసా. నిత్యము ఇజ్రాయెల్ దేశం, నేను చాలా ఇళ్ళు చూశాను, అక్కడ ఎలా ఉంటుంది తెలుసా, ఇల్లు ఉందనుకోండి, ఇంటి కింద ఇంకొక బంకర్ ఉంటుంది. ఒక బంకరు అంటే ఇల్లు లాగే కింద ఇంకొక గది, సైరన్ మోగిద్ది. ఏదన్నా దేశం ఒక బాంబు, అత్యవసర పరిస్థితుల్లో ఒక బాంబు మన దేశం మీద పడుతుంది అంటే వాళ్ళ రక్షణ వ్యవస్థ ఉంది కదా, అది సైరన్ మోగిచ్చిద్ది. అప్పుడు వాళ్ళు అన్నం తింటున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా, స్నానం చేస్తున్నా, యూదులు పరిగెత్తి దేనిలోకి వెళ్ళాలి, బంకర్లోకి వెళ్ళి దాక్కోవాలి. నిత్యము జరుగుతుంటుంది అది. 1948 నుండి ఈరోజు దాకా జరుగుతూనే ఉందండి. ప్రపంచంలో వాళ్ళంతా బాధలు పడిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళంతా నలిగిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నిత్యము శత్రువుల మధ్య వారున్న పరిస్థితుల్లో. నేను ఒక ఆయన అంటున్నాడు, నాతో డిస్కస్ చేస్తా దీన్ని అంటున్నాడు, సార్ నాకు ఒక ఆలోచన వస్తుంది అన్నాడు. ఏంటన్నా, ఇజ్రాయెల్ దేశం గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఉందా మీరు చెప్తుంటే అంటున్నాడు. నిజమే, దట్స్ రైట్. తులసి మొక్కను పవిత్రంగా చూస్తారు, గంజాయి మంచిది కాదు, హాని చేస్తుంది. తులసిలో ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. అవును, చుట్టుపక్క గంజాయి వనం, మధ్యలో ఏంటి
కానీ ప్రభు కాపాడుతున్నాడు దాన్ని. లేకపోతే మొన్న 170 డ్రోన్లు, 30 క్రూయిజ్ క్షిపణులు, 110 బ్యాలిస్టిక్ క్షిపణులు గాల్లోనే బయలుచేసింది. ఒక్కటి కూడా ఇజ్రాయెల్ దేశాన్ని తాకలేదు. ఎవరు కాపాడారు? రక్షణ వ్యవస్థ. కానీ దేవుడు కాపాడాడు దాన్ని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకీ చూడండి, మనం దాదాపు 330 బాలిస్టిక్ దాని మీద. ఈ గొడవ ఎందుకు ప్రారంభమైంది? క్లుప్తంగా 3 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. 3 మాటలు మీరు నేర్చుకోవాలి. ఏప్రిల్ 2వ తారీఖున ఇజ్రాయెల్ దేశం ఏం చేసింది? కానీ ఇజ్రాయెల్ దేశం నేను చేశాను అని చెప్పలేదు. సిరియా దేశంలో ఈ యొక్క ఇరాన్ ఎలామీలు అంటున్నామే, వాళ్ళ యొక్క కేంద్రం ఉంది. ఆ కేంద్రం మీద ఇజ్రాయెల్ దేశం నిర్ధారించలా, కానీ ఇజ్రాయెల్ దేశం దాడి చేసిందని. అక్కడ దాదాపు 13 మంది ఆ దేశంలో ఎలామీలు, మన భాషలో, లేకపోతే చచ్చిపోయారు 13 మంది. అందులో చనిపోయిన వాళ్ళు ప్రముఖులుగా ఉన్నారు. చూడండి, ఇజ్రాయెల్ దేశం ఏం చేస్తుంది తెలుసా? దానికున్న రక్షక వ్యవస్థ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశానికి ఉన్న సైన్యం ప్రపంచంలో టాప్ మోస్ట్ సైన్యం. ప్రపంచ సైన్యంలో 14వ స్థానం ఇజ్రాయెల్ దేశం ఉంది, 17వ స్థానం ఇరాన్ ఉంది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇక్కడ జనాభా ఏమో 1 కోటి మంది. ఎక్కడ జనాభా? అక్కడ జనాభా ఏమో 14 కోట్ల మంది. చూడండి, కానీ ఆ దేశం కన్నా ఈ దేశం ఎంత బలమైన స్థానంలో ఉందో చూడండి. కాబట్టి ఇక్కడ మనం ఇజ్రాయెల్ దేశం, ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఒక కంట ఈ ఎలామీలు కనిపెడతానే ఉంటుంది. ఎలామీలు అంటే ఎవరు? ఎందుకో తెలుసా? దాని లక్ష్యం ఒకటే, అణుబాంబు తయారు చేయాలి. దేని మీద వేయాలి? నాటి నుండి నేటి దాకా. అయితే ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి ఉన్న నిఘా వ్యవస్థ, పటిష్టమైన నిఘా వ్యవస్థ. ఆ ఎలామీలు ఇరాన్లో జరుగుతున్న సంగతులు, పలానా చోట యురేనియం శుద్ధి చేస్తున్నారు అంటే అణుబాంబు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనగానే ఆ స్థలంలో ఇజ్రాయెల్ దేశం ఇక్కడే ఉంటుంది, కానీ ఆ స్థలంలో ఏమేసిద్ది? తను రక్షించుకుంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల నిన్ను చంపడానికి కత్తులు తీసుకొని వస్తున్నప్పుడు నీ చేతిలో కత్తి ఉంది, పోరాడాలా? వాళ్ళకి అప్పగించుకోవాలా? పోరాడాలి కదా. నువ్వు బ్రతుకున్నట్లు, జీవించున్నట్లు నువ్వు పోరాటం తప్ప వేరే పనే ఉంది. అందుకే బెంజమిన్ నెతన్యాహు అన్నాడు, మేము పోరాడే సింహాలం అని. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఏప్రిల్ 2వ తారీఖున మాకు హాని జరుగుతుంది, వీళ్ళ వల్ల మాకు హాని జరుగుతుంది, ఈ దేశం వల్ల మాకు హాని జరుగుతుంది, ఈ ప్రజల వల్ల మాకు హాని జరుగుతుందంటే ఇశ్రాయేల్ ఊరుకోదు. ఎందుకో తెలుసా? ఉపేక్షిస్తే వాళ్ళు తిరగబడతారని తనకు ప్రమాదం వాళ్ళ వల్ల ఉందంటే బాంబు వేసేసింది. అప్పుడు 13 మంది చచ్చిపోయారు సిరియాలో, ఇరాన్ ఎంబసీ దగ్గర. వెంటనే ఇరాన్ స్పందించింది, మేము ఇజ్రాయెల్ దేశం మీద ప్రతీకారం తీర్చుకుంటామని. ఇజ్రాయెల్ దేశం మీద ప్రతీకారం తీర్చుకుంటామని. వాస్తవంగా 2 దేశాలకు మధ్య గొడవ ఎందుకు వస్తుంది చెప్పండి? 2 దేశాల మధ్య అసలు గొడవ ఎందుకు వస్తుంది? మీకు మీ ఇంటి పక్కన వాళ్ళకి గొడవ ఎందుకు వచ్చింది చెప్పండి? ఒకే ఒక్క కారణం ఏంటి? స్థలం. నువ్వు వాళ్ళ దానిలోకి జొరబడ్డానికి ట్రై చేశావు, అవునా కాదా? వాళ్ళ సరిహద్దుల్లోకి. ఎప్పుడైనా 2 దేశాల మధ్య గొడవ ఎందుకు వస్తుందా అంటే సరిహద్దులు. ఇప్పుడు మనకి పాకిస్తాన్ గొడవ ఎందుకు? కాశ్మీర్ అది మందే, మాది అంటున్నారు వాళ్ళు. మనకి చైనా గొడవ దేన్ని బట్టి? అరుణాచల్ ప్రదేశ్ చాలా దూరం వచ్చారు, మాది అంటున్నారు వాళ్ళది. చాలా కారణాలు. అంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య గొడవ ఎందుకు వస్తుంది? సరిహద్దు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి
ఎంత దూరం ఉందో తెలుసా? అక్షరాల స్క్రీన్ మీద మీకు ఆ ఇమేజ్ చూడండి. ఎంత దూరం ఉందంటే 2250 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి స్క్రీన్ మీద, 2250 కిలోమీటర్ల దూరం. అంటే ఈ రెండింటికి మధ్య ఏ వివాదం లేదు. అంటే ఈ రెండింటికి మధ్య చూడండి, ఇరాన్ తర్వాత ఇరాక్ ఉంది, ఇరాక్ దాటి మళ్ళీ జోర్డాన్ ఉంది, జోర్డాన్ తర్వాత ఏముంది? ఇజ్రాయెల్ ఉంది. అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య 2 దేశాలు ఉన్నాయి. ఒకటేమో ఇరాక్ ఉంది, తర్వాత జోర్డాన్ ఉంది. అంటే ఈ రెండింటికి మధ్య సరిహద్దు వివాదం ఉందా లేదా? పెద్దగా చెప్పండి. లేదు. ఆస్తి గొడవలు ఉన్నాయా? లేదు. మరి గొడవ ఏంటో తెలుసా? గొడవ ఏమి లేదు. ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు. లేకపోతే 2250 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడికి ఇక్కడున్న ఇజ్రాయెల్తో ఏ సంబంధం? అవునా కాదా అండి? ఇప్పుడు మనకి మన ఇంటి పక్కనోడికి స్థలం దగ్గర గొడవ, మన దగ్గరకు వాడు ఇటు జొరబడ్డాడనో, లేకపోతే పెద్ద చెప్పండి మనం అటు జొరబడ్డామో, ఎప్పుడు గొడవలు ఏమవుతాయి? సరిహద్దు రాయిలు మారే సమయం అర్ధరాత్రి, తెల్లారేటప్పటికి రాయి మారిపోయి ఉంటుంది, వాళ్ళు గొడవకు వస్తారు. ఇప్పుడు అంతేగాని మనం ఎక్కడుండి మనం హైదరాబాదోడు స్థలం జరిగంటే ఎట్లుంటుంది? అంటే వీళ్ళిద్దరికి మధ్య సరిహద్దు గొడవ లేదు, ఆస్తి గొడవ లేదు, రాజ్యం గొడవ లేదు. మరి ఏంటి గొడవ అంటే? గొడవ ఇశ్రాయేలీలతో కాదు, ఇశ్రాయేలీది కాదు గొడవ. ఎవరిది చెప్పండి? ఎవరిది? ఎలామీలు ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలని. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ మా యోధులు 13 మంది చచ్చిపోయారు, మీరే చంపారు. అందులో ప్రముఖమైన వ్యక్తులు 3 ఉన్నారు. ఆ 3 ఎవరో తెలుసా? ఆ 3 ఎందుకు చచ్చిపోయారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ 3 రానున్న రోజుల్లో ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి పథకాలు రచించారు. అణుబాంబు సిద్ధం చేయడంలో నైపుణ్యం సిద్ధం చేస్తున్నారు. ఆ 3 ఇజ్రాయేల్ దేశం మట్టు పెట్టింది. ఇజ్రాయెల్ దేశం చేసే పని అది. దాని జ్ఞానం అమోఘం, దాని యొక్క రక్షణ వ్యవస్థ. అవునండి, మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత గొప్ప జ్ఞానం ఇజ్రాయెల్ దేశానికి ఎలా అంటే దేవుడే వల్ల కలుగుతుంది. దేవుడే దాన్ని కాపాడుతున్నాడు. దేవుడు వారికి జ్ఞానం ఇస్తున్నాడు. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. వడిసెల్లో రాయి పెట్టి గిరగిర తిప్పాడా? యాస్ కొట్టాడు. ఎక్కడ తగిలింది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అంత గురికి ఎలా తగిలింది? అతనికి దేహం అంతా యుద్ధ కవచాలు ఉన్నాయి. ఎవరికి? మరి అంత ఎదిగి ఎలా తగిలిందండి? ఓ మాట ఉంది, నొసుట చొచ్చెను. దేవుడే తీసుకెళ్ళి కొట్టాడు. ఇశ్రాయేలీలకి రక్షణ అలాగే కలుగుతుంది. దేవుడే చేస్తున్నాడు వాళ్ళకి ప్రతి విషయంలో. ఇజ్రాయెల్ దేశం మీదకి అవును ఏప్రిల్ 13వ తారీఖు అప్రకటితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని అక్కడి నుంచే కొన్ని బాంబులు ప్రయోగించింది ఇశ్రాయేల్ దేశం మీద. కానీ ఏవి ఇశ్రాయేల్ దేశాన్ని తాకలేదు. ప్రతిగా ఇజ్రాయెల్ దేశం 18వ తారీఖు కొన్ని బాంబులు వేసింది ఇరాన్ మీద. జరుగుతున్న యుద్ధం యొక్క స్థితి ఇది. 3 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకండి ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్కి అంత కోపం అంటే ఒక్కటే కారణం, వాళ్ళు యూదులు, వారు ఉండకూడదు, వారు క్యాన్సర్ లాంటి వాళ్ళు. మన మధ్య, మన అరబ్బుల మధ్య వీళ్ళెందుకు ఇక్కడ? అందుకే 100 కోటి మందే నాశనం చేసేద్దాం. 1 కోటి మందే, కానీ వారిని కాపాడేవాడు కొనకుడు, ఎదరవాడు. అందుకని ఇరాన్ ఏం చేస్తుంది తెలుసా? ఇరానే కాదు, చుట్టుపక్కల మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇజ్రాయెల్ దేశం ఒక మ్యాప్ చూడండి. ఇజ్రాయెల్ దేశం దాని చుట్టుపక్కన మీకు మ్యాప్లో ఎన్ని సంస్థలు ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని ఎన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో చూడండి. అక్కడ చుట్టూ శత్రు దేశాలే. హిజ్బుల్లా, హమాస్, ముస్లిం బ్రదర్హుడ్, అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, ఇవి చుట్టూ వీళ్ళ పనేడు తెలుసా? చుట్టూ ఇప్పుడు మనం గత కొన్ని నెలలుగా ఒక యుద్ధం చూస్తున్నాం. ఏంటంటే
ఇజ్రాయెల్ దేశానికి, గాజాకి. గాజాలో ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? హమాస్. ఇరాన్, జాగ్రత్త వినండి, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ దేశంతో ఎదురు తలపడలేదు. అందుకే ఇరాన్ దేశం ఏం చేసింది తెలుసా? మనం వెళ్ళి ఇజ్రాయెల్ దేశంతో తలపడలేము కాబట్టి మనమే కొన్ని ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి వాటికి తర్ఫీదిచ్చి వాళ్ళకి కావలసిన ధనం ఇచ్చి మనం వారిని ఎక్కడ పెడదామంటే ఇశ్రాయేలు బోర్డర్ చుట్టూ పెడదాం. వాళ్ళ పని ఏం లేదు, ఖాళీ దొరికినప్పుడల్లా దేని మీద బాంబు వేయాలి. అలా పంపించిన వాళ్ళే గాజా వాళ్ళు. వాస్తవంగా మీకు ఆశ్చర్యం కలిగేది ఏంటి తెలుసా? గాజా, పాలస్తీనా రెండు పక్క పక్కనే అండి. ఇశ్రాయేలీలు బోర్డర్ తలుపులు తెరుస్తారు ఉదయాన్నే. ఈ యొక్క పాలస్తీనీయులు అందరూ లోనకు వస్తారు. వాళ్ళు చేసే పని ఏంటో తెలుసు? కూలి పని చేస్తారు. ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చి కూలి పని చేసి డబ్బు సంపాదించుకొని సాయంత్రానికి వాళ్ళు వెళ్ళిపోతారు. పేదోళ్ళు అండి వాళ్ళు, పాలస్తీనీయులు చాలా పేదరికం. కానీ ఈ హమాస్ ఉందే, అరే మన ప్రజలను వాళ్ళు పోషిస్తున్నారు, వాళ్ళ వల్ల మనకు ఆహారం కలుగుతుంది, మన ప్రజలు భద్రంగా ఉన్నారు, మనకి నీళ్ళు ఇచ్చింది వాళ్ళే, మనకి కరెంట్ ఇచ్చింది వాళ్ళే, ఇక్కడ హాస్పిటల్ కట్టించింది అని కృతజ్ఞత లేకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ యొక్క ఇరాన్ సహాయంతో వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో కొన్ని జొరబడి ఎంతమందిని చంపారో మీ అందరికీ తెలుసు. ఎంతమందిని చంపారో న్యాయమా ఇది? వాళ్ళ పని ఏంటంటే మన ప్రజలకు మేలు చేస్తున్నారని కాదు. ఇశ్రాయేల్ దేశం అక్కడ, దీని వెనక తెలుసా, లెబనోన్లో ఒక ఉగ్రవాద సంస్థ ఉంది, హిజ్బుల్లా. సిరియాలో ఒక ఉగ్రవాద సంస్థ ఉంది, సిరియా హిజ్బుల్లా. ఇంకా మీరు తెలుసుకుంటే ప్రత్యేకంగా హైతీ, యుఏఈ, హైతీ అనే ప్రాంతం, యెమెన్లో సముద్రపు దొంగలు వాళ్ళని కూడా పెట్టింది. వీళ్ళందరికీ ధనం, వీళ్ళందరికీ ట్రైనింగ్, వీళ్ళందరికీ కావలసిన ఆయుధాలు ఇచ్చేది ఎవరు? ఇరాన్. ఇచ్చి ఏం చెప్పింది తెలుసా? మీరు ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయండి, మీరు ఖాళీగా ఉండొద్దు, ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలి. అక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయి, ఉద్యోగాలు లేనప్పుడు ఒకడు తయారై 10 మందిని గుంపునేసుకొని ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము ఉగ్రవాదులుగా మారాం, మేము ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నామంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి జీతాలు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన ధనం ఇవ్వడం, ఇశ్రాయేల్ దేశం బోర్డర్లో దించి రావటం. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరికి శత్రువు? ఇజ్రాయెల్ దేశం ఏ దేశం నాశనం కోరలేదు, కానీ తన జోలికి వస్తే మాత్రం వినండి, తన దేశానికి తన జోలికి వస్తే ఊరుకోదు. బాంబుల వర్షం కురిపించిందండి ఇరాన్. ఏప్రిల్ 13న అమెరికా, చాలామంది దేశాలు ఇజ్రాయెల్ దేశానికి నచ్చజెప్పారు. బెంజమిన్ నెతన్యాహుకి, ఇదిగో నువ్వు కూల్, సంశయనం పాటించు, నువ్వు తొందరపడి యుద్ధం చేయొద్దంటే బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు మా మీద బాంబులు వేశారు, ఇప్పుడు మేము ఊరుకున్నాం అనుకోండి, ఈ చుట్టుపక్కల ఉగ్రవాదులు ఉన్నారే వాళ్ళకి మేము బలహీనం అయ్యామని తెలుస్తుంది. మేము ఊరుకున్నాం అనుకో, ప్రపంచ దేశాలకు మేము విలువలేని వారిగా మిగిలిపోతాం, అందుకే యుద్ధం చేసి తీరుతాం అన్నప్పుడు అంటున్నాడు, మేము బావిలో కప్పలు కాదు చూస్తూ ఉండడానికి, బయటకు వచ్చి పోరాడే మేము సింహాలం. మేము ఎవ్వరి జోలికి వెళ్ళాం, కానీ మా జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పాడు. అర్థమవుతుందా? హైతీ రెబల్స్ ఎంతమంది తీవ్రవాదులను ప్రోత్సహించిందండి. వాస్తవంగా తినడానికి తిండే లేదు హమాస్ ఉగ్రవాదులకి, కానీ అన్ని ఆయుధాలు ఎవరిచ్చారు? పారాగ్లైడర్స్, వాళ్ళు పారాషూట్ల మీదుగా ఇజ్రాయెల్ దేశంలో దిగడానికి ట్రైనింగ్ ఎవరిచ్చారు? వాళ్ళకి అంత ధనం ఇచ్చారు. వాళ్ళు సొరంగాలు తవ్వడానికి అంత ధనం ఎవరిచ్చారు? ఇదిగో ఇరాన్. ఎవరు నాశనం చేయడానికి? ఇజ్రాయెల్ నాశనం చేయడం. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు దేశం ఎలామీయుల నాశనాన్ని కోరలేదు, ఇరాన్ నాశనాన్ని కోరలేదు, కానీ ఇరాన్ వారు ఎవరు నాశనాన్ని కోరారు? నాశనాన్ని కోరారు. అయితే చివరి దినాల్లో ఏమవుతుందో తెలుసా? 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఎలామీలు ఉన్నారే, ఇరాన్ వారు ఉన్నారే,
వారు చూడండి, కొన్ని దేశాలు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకం, కొన్ని దేశాలు, అందులో సిరియా, లెబనోను. జాగ్రత్త వినండి, మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి. చివరి దినాల్లో ఏం జరిగిద్దో మీకు తెలియాలి. ఇప్పుడు అమెరికా దేశం ఇజ్రాయెల్ దేశానికి మద్దతా కాదా? మద్దతే. అమెరికా ఎటుంటే రష్యా వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి అమెరికా రేపటి దినాన జరగబోయే సంగతులు ఏంటంటే, అమెరికా దేనికి మద్దతు? ఇజ్రాయెల్ దేశానికి మద్దతు. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్కి ఫ్రెండ్లీ దేశమే రష్యా. ఎప్పుడైతే రష్యా ఫ్రెండ్లీ దేశం అయిద్దో, ఇరాన్ తన దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ని అమ్మి స్నేహబంధాన్ని ఏర్పరచుకుంది. చైనా ఫ్రెండ్ అన్నమాట ఇరాన్కి. కాబట్టి ప్రపంచం రెండు భాగాలు అవుతుంది. ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేసే దేశాలను ఒక పక్క, ఇరాన్కు సపోర్ట్ చేసే, మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. మొన్న బ్యాలిస్టిక్ ఆ బాంబులు వేశారు కదా ఇజ్రాయెల్ దేశం మీద. ఇజ్రాయెల్ దేశంతో పాటు కొన్ని దేశాలు, అంటే అమెరికా కొన్నిటిని పడగొట్టేసింది ఇజ్రాయెల్ దేశాన్ని తాకముందే. బ్రిటన్ కొన్ని బాంబుల్ని గాల్లోనే నిర్వీర్యం చేసింది. ఫ్రాన్స్ కూడా. అంటే ఇవన్నీ ఇజ్రాయెల్ దేశానికి ఫ్రెండ్లీ కంట్రీస్ అన్నమాట. కొన్ని ఇజ్రాయెల్ దేశాన్ని పక్షాన, కొన్ని ఇరాన్ పక్కన. అదే ఇరాన్ బలపడుతుంది, ఇరాన్ సపోర్ట్ చేస్తారన్నమాట. ప్రపంచం రెండు ముక్కలు అవుతుంది. చూసారా? ఇప్పుడు చివరి దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఇరాన్ బలపడి, ఏంటండి, ఇరాన్ ఏమవుతుంది? బలపడి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది. అవును, ఇరాన్ ఎంతగా బలపడుతుంది అంటే, ఒక మాట చదువుకుందామా రండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం, అది మీకు తెలియాలి. యెహెజ్కేలు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఇది 38, 39 ఇంటికి వెళ్ళి చదవండి. 38వ అధ్యాయం 5వ వచనం. నీతో కూడా పారసీకపు దేశపు వారిని. ఏంటంటే పారసీకం అంటే ఏంటి చెప్పండి? ఏంటి? ఇరాన్. రేపటి దినాన ఈ పారసీకం రష్యాతో కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది. చెప్పండి ఏంటంట? రేపటి దినాన అందరూ చెప్పండి. ఇదిగో చూడండి, ఇక్కడ పారసీకము. కూషు అంటే ఆఫ్రికా, పూతు, తొగర్మ అంటే జర్మనీ, ఇవన్నీ గోమేరు, జర్మనీ, తొగర్మ, ఇవన్నీ దేశాలన్నీ కలిపి ఎవరికి వ్యతిరేకంగా వస్తారు? అందులో కీలకమైన దేశం ఏంటి? ఇరాన్. ఇప్పుడు ఇర్మియా గ్రంథం ప్రవచనంలో ఉందే, బలపడి. ఇప్పుడు బలపడుతుందా లేదా? అవును. ఎవరి మీదకి యుద్ధానికి వస్తారు? కానీ ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి వాళ్ళు అనుకుంటారు, మనం ఇజ్రాయెల్ దేశాన్ని, రేపటి దినాన్ని జరగబోతుంది అంత్యకాలంలో ఇదే. దీన్నే ఏ యుద్ధం అంటారంటే గోగు మాగోగు యుద్ధం అంటారు. ఏం యుద్ధం అంటారు? యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో కూడా రాయింది. అయితే యుద్ధం ఎవరు చేస్తారో తెలుసా? అవును, దేవుడే. ఆ దినాన ఇప్పుడు మనం అనుకున్నామే, ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ దేశానికి బ్రిటన్ సపోర్ట్ చేస్తుంది, అమెరికా దేశానికి ఫ్రాన్స్. కానీ ఆ దినాన ఏ సపోర్ట్ చేయో, ఇజ్రాయెల్ దేశాన్ని వదిలేస్తారు. ఎవరు రారు? అప్పుడు దేవుడే తన మహిమను, తన ఘనతను, తన ప్రభావాన్ని ప్రపంచానికి చూపిస్తాడు. ఇజ్రాయెల్ దేశాన్ని పక్షాన దేవుడే యుద్ధము చేసి, ఆ మాటలు 39వ అధ్యాయంలో ఉన్నాయి చూడండి. 39, 4-5 వచనాలు చూడండి. నీవును నీ సైన్యము నీతో ఉన్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతం మీద కూలుదురు. అంటే ఎవరు కూలుతారు? రష్యా వాళ్ళు. చదువుకున్న ఎలామీలు అంటే ఎవరు? ఇరాన్ వారు. నానా విధములైన కూర పక్షులకు దుష్టమురులకు ఆహారముగా నేను ఇచ్చేదను. నీవు పొలం మీద కూలుదువు, నేనే మాట ఇచ్చున్నాను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అన్నాడు. చూసారు? అప్పుడు నేను మాగోగు మీదను ద్వీపంలో నిర్విచారము నివసించే వారిని అగ్నిని పంపాను. దేవుడే జోక్యం చేసుకుంటాడు. అప్పుడు నేను యెహోవానైనున్నానని వారు తెలుసుకుందురు. నేను యెహోవానైనున్నానని అన్ని జనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమును దోషణ కలగనీయను. నా జనులకు ఇశ్రాయేలు మధ్యను దానిని ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది. నేను తెలియజేయ సమయమున అది జరుగును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇదే కదా. ఇప్పుడు చివరి దినాల్లో ఏం జరుగుతుందంటే,
ఈ దేశం రష్యాతో కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది చివరి దినాల్లో. కానీ ఇజ్రాయెల్ దేశం పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే యుద్ధము చేసి వారిని కూల్చివేస్తాడు. వారిని కూల్చివేయడం మాత్రమే కాదు, కానీ గొప్ప ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారిని నేనే దేవుణ్ణి ఉన్నానని తెలుసుకున్నట్లు అంటున్నాడు. నేనే దేవుణ్ణి ఉన్నానని తెలుసుకున్నట్లు. ఇర్మియా గ్రంథం ఇప్పుడు రండి, చివరి వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఇది ఇందాక అర్థం కాకపోయి ఉండొచ్చు, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. 49:34 నుంచి చదువుతున్నాను చివరిదాకా. యూదారాజైన సిద్కియేలు బడి ఆరంభంలో యెహోవాకు ప్రవక్త ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలామును గురించి ఇలాగ సెలవిచ్చును. ఎలాం అంటే ఇప్పుడు అర్థమైందా? ఏంటది? వెరీ గుడ్. ఇరాన్ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఎలాము యొక్క బలమును ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఎలాం మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఎలాం వారు ప్రవేశించే దేశమే వారిని చెదరగొట్టేశాడు. అదే కదా, ఎవరు వారిని చెదరగొట్టాడు? ఎలాము వారిని. పారసీక అలెగ్జాండర్ ద గ్రేట్. అవును. ఆ తర్వాత ఎవరెవరు వచ్చారో మనందరం తెలుసుకున్నాం. క్రీస్తు శకం 1501లో ముస్లిం దేశముగా ఆవిర్భవి చెదరగొట్టబడింది అప్పుడు. మరియు వారి శత్రువులు ఎదుటను వారి ప్రాణములు తీర్చు వారి ఎదుటను ఏలాము భయపడిచేదును. నా కోపాగ్ని చేత కీడు చేత వారి మీదకి రప్పించదును. వారి నిర్మూలము చేయవారు వారికంటే ఖడ్గం పంపుతున్నాను. ఇది యెహోవాకు. నా సింహాసనం అచ్చనే స్థాపించి ఏలాములో నుండి రాజులను అధిపతులు నాశనం చేయదును. ఇది యెహోవాకు. అది జరిగిపోయింది. ఇప్పుడు జరగబోతుంది ఇది. ఇక ఏంటది? అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము నేను మరలా రప్పించదును. అంటే ఇప్పుడు ఏలాము రప్పిస్తున్నాను. ఏలాము ఏమవుతుంది? బలపడుతుంది. అంటే ఇరాన్ ఏమవుతుంది? బలపడుతుంది. ఎవరితో కలిసిద్ది? రష్యాతో, చైనాతో, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలతో, సిరియాతో, లెబనాన్తో కలుస్తుంది, టర్కీతో కలుస్తుంది. వాడంతా కూడగట్టుకొని ఇదే గోగు, అవును, పారసీకము, మాగోగు, రష్యా, దాని మిత్ర దేశాలు అన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తాయి. గెలిచినట్టే అనిపిస్తాయి. ఆ దినాన ఇజ్రాయెల్ దేశం పక్షాన్ని ఎవరు నిలబడరో ఇజ్రాయెల్ దేశం ఒకటే నిలబడుతుంది. కానీ దేవుడే జోక్యం చేసుకొని ఆ శత్రు సేనల సైన్యాన్ని దేవుడు నేల కూలుస్తాడు. వాటి మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి 38, 39 గోగు మాగో యుద్ధాలు ఆ దేశాల గురించి చదవండి. ఇదండి ఈ చరిత్ర. చూసారా, నేటి దినాన జరుగుతున్న యుద్ధానికి ప్రపంచ ప్రవచనాలకి ఎంత సంబంధం ఉందో. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం మూలలకెళ్ళి చదువుకోవాలి. ఇప్పుడు మీరు విన్నారే, మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ దానిని ధ్యానం చేయండి. మళ్ళీ ధ్యానం చేయడం ద్వారా ఇప్పుడు చెప్పిన మీకు ఆ రెఫరెన్స్లు, వీళ్ళెవరు, వీళ్ళ మూలాలేంటి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు చూచిన ప్రతిమలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు నేను చెప్పిన వివరాలు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రపంచ చరిత్రను గురించి దేవుడు మన కళ్ళకు కట్టినట్టు ఎంత బాగా రాశాడో చూడండి. కాబట్టి ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనం సిద్ధపడాలి, రాకడ కొరకు సిద్ధపడాలి. అవును, నువ్వు సిద్ధపడు నీతో ఉన్నవారిని. కాబట్టి మనం సిద్ధపడదాం, మనతో ఉన్నవారిని ఏం చేద్దాం, సిద్ధపడదాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. లేచినబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు. శిరస్సు వంచుతున్నాం, చేతులు జోడిస్తున్నాం. ప్రపంచ చరిత్రను మా ముందు ఉంచారు. మేము తెలుసుకున్నాం నేను ఏం జరగబోతుందో. ప్రభు, మీ పాదాల సన్నిధిలో ఇవన్నీ మేము వింటున్నప్పుడు మేము ఎంతగా సిద్ధపడాలి దినాన్ని స్పష్టంగా మాకు చెప్పారు. ఇంకెవరైనా సిద్ధపడకపోతే ప్రభు ఆ సిద్ధపాటు మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.